నమస్కారం. వెల్కమ్ టు పాపులర్ పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్నది సీనియర్ అడ్వకేట్ శ్రీ వెంకటేష్ గారు. లీగల్ ఫీల్డ్లో దాదాపు 30 years ఆఫ్ రిచ్ ఎక్స్పీరియన్స్ కలిగిన ప్రముఖ న్యాయవాది. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వెంకటేష్ గారు క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్లో తన ఎక్స్పర్టైజ్తో టౌన్లో ఒక రెస్పెక్టెడ్ లాయర్గా పేరు సంపాదించారు. దాదాపు 98% సక్సెస్ రేట్తో ఎన్నో ఛాలెంజింగ్ కేసెస్లో క్లయింట్కి లీగల్ సపోర్ట్ అందించారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ వెంకటేష్ గారు ఆన్ ది షో. నమస్కారం సార్, వెల్కమ్ టు పాపులర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. అంటే మీరు లీగల్లో ఉండడానికి, లా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నా ముందల నెక్స్ట్ ఏమిటి అనేది ఒక ప్రశ్న. నేను యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి అని నా ఫీలింగ్ ఉండేది. కానీ అప్పటికీ మా ఫాదర్కు సంబంధించిన ఒక చిన్న భూ వివాదము కోర్టులో ఉన్నది. అప్పుడు అతను కోర్టుకు అపియర్ కావడం, ఆ కేసుకు సంబంధించినంత కొంత కాలం పాటు అతడు కోర్టులో ఫేస్ చేశాడు. చేసిన తర్వాత అతనికి అనిపించింది ఏంటంటే, ఒక లాయర్గా ఉంటే మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, సొసైటీ కూడా ఒక ప్రొటెక్షన్ లాగా ఎవరికన్నా నీడీ పీపుల్కి ఉండొచ్చు అన్న ఆలోచన ఆయనకు తట్టి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషన్ ఇది. అతను ఫీల్ అయింది ఏందట అంటే, అక్కడ కోర్టుకు వెళ్ళిన తర్వాత తన న్యాయవాది కనిపించి పలకరిస్తే ఒక దేవుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చిన ఫీలింగ్ కలిగేదట ఆయనకు. ఓకే. అంత పవర్ ఉంటుంది లాయర్కు. వాళ్ళు క్లయింట్స్ మొత్తం కూడా అక్కడ లాయర్స్ వచ్చేసరికి లేచి నిలబడి నమస్కారం పెట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వెనక ఒక శక్తి ఉంది అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి నాకు నువ్వు లా చేస్తే బెటరు అని మా ఫాదరు నన్ను ఇన్స్పైర్ చేయడం, ఆయన కోరిక మేరకే నేను లా సబ్జెక్ట్ను మై కెరియర్గా ఎంచుకోవడం జరిగింది. అంటే బ్యాక్ దెన్ ఇన్ 1990s ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంత తక్కువ, అసలు నాకు తెలిసి లేదేమో. లేవు. అప్పుడు మీకు లాంగ్వేజ్ బ్యారియర్ అలాంటిది ఏం లేదా? అంటే ఇంగ్లీష్, తెలుగు చదువుకున్నది విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కదా ఉన్నది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? యాక్చువల్గా మా ఫాదరు ఆయన ఈ కంప్లీటెడ్ ఈజ్ బీఎస్సీ 1957 ఉస్మానియా యూనివర్సిటీలో. అతను సబ్జెక్ట్ ఫిజిక్స్ అయినప్పటికీ ఫ్యాషనేట్గా ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్ను టేకప్ చేసి ఇంగ్లీష్ పైన చాలా కమాండ్ ఉండేది. ఆయన నాకు నేర్పడానికి ప్రయత్నం చేశాడు. వ్యవసాయం చేస్తూనే నాకు గ్రామర్ పట్ల కొంత నేర్పించడం అది జరిగింది, కానీ మెచ్యూర్డ్గా లేకున్నది అప్పటికి. ఆయన కోరిక మేరకు నేను లాలో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత అక్కడ నేను క్లాసెస్ వింటుంటే లీగల్ లాంగ్వేజ్ చాలా టఫ్గా ఉంటుంది. మన జనరల్ ఇంగ్లీష్ కన్నా లీగల్ లాంగ్వేజ్ వీ కెనాట్ అండర్స్టాండ్ సో ఈజీలీ. అప్పుడు నా లోపల అంతర్మదనం స్టార్ట్ అయింది. నాకు అసలు సబ్జెక్టే అర్థం కావడం లేదు. నేను ఏం నేర్చుకుంటాను, ఈ పెద్ద పెద్ద పుస్తకాలు నేను ఏం చదువుతాను, పోయి మళ్ళీ కోర్టులో నేను ఎలా వాదించాలి ఇంగ్లీష్ తోటి అని. దెన్ ఐ wrote a letter to my father. Okay. I'm not understanding the classes. కాబట్టి నేను ఐ వాంట్ టు లీవ్ దిస్ లా గ్రాడ్యుయేషన్ అండ్ ఐ వుడ్ లైక్ టు కమ్ టు విలేజ్. నేను వచ్చి అక్కడే వ్యవసాయం చేస్తానని చెప్పాను. లెటర్ రాశాను. అప్పుడు మా ఫాదర్ నాకు ఈ wrote a letter, వద్దు నువ్వు అట్లా చేయకు, నీకు గ్రామర్ కొంత వచ్చు, ఇంగ్లీష్ వొకాబులరీ అనేది కనుక నువ్వు కమాండ్ తెచ్చుకుంటే నీకు అర్థమవుతుంది. సో యూ స్టార్ట్ టుడే ఆన్వర్డ్స్. బైహార్ట్ చేశాను నేను. ఓకే. యుద్ధ ప్రాతిపదికన ఎవ్రీడే ఐ యూస్ టు రైట్ ఎ లెటర్ టు మై ఫాదర్ ఎవ్రీడే. ఓకే. ఆ రోజు నేను ఏం చేశాను, క్లాస్లో ఏం చెప్పారు, నాకేం అర్థమైంది, ఎవ్రీడే ఐ యూస్ టు రైట్ ఎ లెటర్ టు మై ఫాదర్. ఆఫ్టర్ రిసీవింగ్ దట్ లెటర్ మా ఫాదర్ ఏం చేసామంటే, ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే గ్రామటికల్లీ వొకాబులరీ పరంగా కరెక్షన్ చేసి మళ్ళీ ఇన్లాండ్ లెటర్లో నాకు రాంగ్ సెంటెన్స్, రైట్ సెంటెన్స్ పక్క పక్కన, ఇట్ షుడ్ బి లైక్ దిస్ అని మళ్ళీ నాకు రిప్లై రాసేవాడు. అలా ఒక 1 year జరిగింది నాకు మా ఫాదర్కు. దాదాపు 300 to 400 లెటర్స్ మేము ఇద్దరం. దాంతో నాకు ఇంగ్లీష్ పట్ల కొంత కమాండ్ రావడం, క్లాసెస్ అర్థం కావడం, ఆ రకంగా నేను దాన్ని ఓవర్కమ్ అయ్యాను ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన. అంటే మీరు అన్నట్లు అప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అవన్నీ ఉన్నానంటే దెర్ ఈస్ వెరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడున్న లా స్టూడెంట్స్కి ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు లా చేయాలనుకుంటే మీ ఇన్పుట్స్ ఏంటి?
ఎల్స్ సేమ్ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉందా? లేదని చెప్పడానికైతే లేదు, ఇప్పుడు ఉంది, కానీ యూటిలైజ్ చేసుకోవడంలో ఉంది దాన్ని. మా అప్పుడు కేవలము పుస్తకము లేదంటే గురువు లెక్చరర్ అనే చెప్పాలి ముఖతః, లేదంటే పుస్తకం చదవాలి. ఇట్లాంటి ఇప్పుడు యూట్యూబ్ కానీ ఆన్లైన్ గూగుల్ ఇవన్నీ లేదు అప్పుడు. ఇప్పటి విద్యార్థులకు అదొక పెద్ద అసెట్ నిజంగా చెప్పాలంటే. దే కెన్ సిట్ ఇన్ హోమ్ అండ్ కెన్ సర్చ్ ఫర్ ఎనీథింగ్. కాబట్టి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేస్తే దే కెన్ బికమ్ మోర్ పర్ఫెక్ట్. అంటే దాన్ని టెక్నాలజీ యూజ్ చేసుకున్న కానీ చాలామంది లాయర్స్ ఉన్నారు బయట. సో కెరియర్స్ ఎలా ఉంటుంది ఒక లాయర్కి ఇప్పుడున్న జనరేషన్కి? కెరియర్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. మా టైంతో పోలిస్తే ఇప్పటి జనరేషన్కి మిగతా అన్నిటితో పోలిస్తే కెరియర్ పరంగా కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఇప్పుడు లిటిగేషన్ పెరిగింది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. గ్లోబలైజేషన్ కావడం వలన మన పరిశ్రమల స్థాపన, ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు అపాయింట్ దేర్ ఓన్ అడ్వకేట్ టు రిప్రజెంట్ ఇన్ ద కోర్ట్స్. లిటిగేషన్ పెరిగింది, మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ పెరిగినాయి, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో లిటిగేషన్ పెరిగింది. ఈ హైక్ ఇన్ ద రేట్స్ వలన ల్యాండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ పెరిగినాయి. కాబట్టి కెరియర్ పరంగా యాజ్ అన్ అడ్వకేట్గా మంచి ఫ్యూచర్ ఉంది. దెర్ ఆర్ సెవరల్ పోస్ట్స్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాయి, జ్యుడిషియల్ ఆఫీసర్ జడ్జెస్ ఉన్నాయి, బ్యాంకింగ్లో లీగల్ ఆఫీసర్స్ ఉన్నాయి, కంపెనీస్లో లీగల్ ఆఫీసర్స్ ఉన్నాయి, సెబీ అని చెప్పని స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో లీగల్ ఆఫీసర్స్ ఉన్నాయి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లీగల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఉన్నాయి. ఎనీవేర్ మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా దే రిక్వైర్ వన్ లాయర్. ఓకే. కాబట్టి బ్రైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కన్నా దీంట్లోనే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ సైడ్ ఒక్కటే ఉంటుంది. యాజ్ ఎ లాయర్గా ఇన్ని డిపార్ట్మెంట్స్లో కూడా దే కెన్ సెలెక్ట్. మంచి సాలరీస్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు, ఒకప్పటిలాగా లేదు. మంచి మంచి కాలేజెస్, సింబయాసిస్ అనుకోండి, నల్సార్ అనుకోండి, నేషనల్ లా స్కూల్ బెంగళూరు అనుకోండి, ఇట్లాంటి ప్రోడక్ట్కు హై సాలరీస్ ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లాయర్స్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది దేర్ ఈజ్ అ డెఫిషియన్సీ. ఇప్పుడు మీ జనరేషన్లో నేను చాలా వరకు విన్నది ఏంటంటే, మీరు ఒక సీనియర్ లాయర్తో వర్క్ చేసి జూనియర్గా అసిస్టెంట్గా ఉండి యూస్ టు నో ఎవ్రీ ప్రాసెస్. ఇప్పుడు అలా లేదు. అంటే ఇలాంటి జనరేషన్కి మీరేం సజెస్ట్ చేస్తారు? అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే విధానం. ఈ లా అనేది ప్రాక్టికల్గా చాలా అవసరం, నేర్చుకోవాల్సింది. ఒక గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్ కూడా కెనాట్ కమ్ అండ్ రిప్రజెంట్ ద మ్యాటర్ ఇన్ ద కోర్ట్. హీ మే బీ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ అకాడమిక్. కోర్ట్ ప్రాక్టీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో వాళ్ళు సక్సెస్ కావాలి అని చెప్పంటే కోర్టు ప్రాక్టీస్ అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను, నాది 75% పైనే నాకు వచ్చింది. ఫస్ట్ డే నేను కోర్టుకి వెళ్ళాను. మా సీనియరు ఒక విషయం చెప్పి పంపించాడు. ఒక చెక్ బౌన్స్ కేసులో ఓకే, మన క్లయింట్ వస్తాడు, నువ్వు అక్కడ నిలబడి జడ్జి గారికి చెప్పు, మై క్లయింట్ ఈజ్ ప్రజెంట్ అని చెప్పాడు. నేను వెళ్ళాను. అప్పుడు ఫోన్స్ లేవు, వచ్చిండా లేదా తెలుసుకోవడానికి. కేస్ నెంబర్ మాత్రం ఇచ్చారు, కేస్ నెంబర్ పిలిచారు. నేను నిలబడ్డాను. మా క్లయింట్ పేరు పిలుస్తున్నారు, అక్కడ లేడు. జడ్జి గారు నా వైపు చూస్తున్నాడు. నేనేమి చెప్పలేను, తడబడుతున్నాను. ఆయన గుర్తించాడు. ఐ వాజ్ సో యంగ్, 25 years దెన్. ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ అబ్బాయి కొత్తగా ఉన్నట్లున్నాడు అనుకొని వాట్ టు డూ అని అన్నాడు. వెర్ ఇస్ యువర్ క్లయింట్ అని అన్నాడు. అంటే నేను తడబడుతుంటే ఆయన అర్థం చేసుకొని, ఎన్ని రోజులైంది మీరు ప్రాక్టీస్లోకి వచ్చి అన్నాడు. ఈరోజే ఈ సెకండ్ డే సార్ అని చెప్పాను. ఓకే. అప్పుడు పక్కన ఒక అడ్వకేట్కు గైడ్ చేశాడు. బాబు చూడండి ఏందో అని చెప్పాడు. ఫార్చునేట్లీ దట్ అడ్వకేట్ వాజ్ ఫ్రెండ్ ఆఫ్ మై సీనియర్. ఓకే. ఆయన నాకు గైడ్ చేసి ఒక పిటిషన్ తీసుకొని ఆయన రానందుకు ఆప్షన్స్ పిటిషన్ తయారు చేయాలి. అక్కడ ఒక సెక్షన్ కింద ఒక మనం కండోన్ పిటిషన్ వేయాలి. అది మేము చదివింటాం అక్కడ, కానీ అది ఇక్కడ అప్లై చేయాలన్న విషయం అక్కడ నేర్పరు. ఓకే. అది అవగాహనకు రాదు. అది ప్రాక్టికల్గా వస్తే అప్పుడు మనకు ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి అట్లా ఫస్ట్ ఇయర్ నుంచే కంపల్సరీ కోర్టు అటెండెన్స్, ఓకే, కోర్టు ప్రొసీడింగ్స్. ఇప్పుడు డాక్టర్స్కు పేషెంట్స్ను ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు హాస్పిటల్ వెళ్ళి పేషెంట్స్ అటెండ్ చేయాలి. అవును. అదే రకంగా లాయర్స్కి కూడా
ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ అలాంగ్ విత్ అకాడమిక్ నేర్చుకోవాలి అంటే వాళ్ళు దే మస్ట్ అపియర్ బిఫోర్ ఎ కోర్ట్, పార్టిసిపేట్ ఇన్ ప్రొసీడింగ్స్, దే షుడ్ రిపోర్ట్ ద సేమ్ టు ది ఐదర్ టు సీనియర్ ఆర్ టు ది కాలేజ్. ఏం చేశారు, ఏం నేర్చుకున్నారు ఆ రోజు. అట్లాంటి ప్రాక్టికల్ సిస్టమ్ను కనుక ఒకవేళ ఎవాల్వ్ చేయగలిగితే వాళ్ళకు సైమల్టేనియస్గా రెండు వస్తాయి. కరెక్ట్. అకాడమిక్స్తో పాటు కోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి విధి విధానాలన్నీ కూడా వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. సో దట్ దే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రొఫెషన్ దే కెన్ గెట్ సక్సెస్. అదర్వైజ్ వాళ్ళు ఒక సీనియర్ దగ్గర చేరాలి, సీనియర్ నేర్పడు, టైం ఉండదు, కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ రకంగా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ కంపల్సరీ కోర్ట్ అటెండెన్స్ ప్రోగ్రామ్ కనుక పెడితే డెఫినెట్లీ దే వుడ్ బికమ్ మోర్ ఎఫెక్ట్. అటెండెన్స్ పెట్టొచ్చు, కానీ అప్పటి నుంచే వెరీ ఫ్రెష్ మైండ్ ఉన్న ఆ యూత్కి జనరల్ ఒక సెంటెన్స్ ఉంటుంది, జస్టిస్ ఇస్ డిలేడ్ ఇస్ జస్టిస్ ఇస్ డినైడ్ అని. అంటే అప్పటి నుంచి అలవాటు అయిపోతుంది కదా, కోర్టులోకి వెళ్ళడంతో చాలా డిలే అవుతుంటాయి ఈ ప్రాసెస్లు అని. వాళ్ళు కూడా అప్పటి నుంచే నేర్చుకుంటారేమో. అట్లేం ఉండదు. అట్లా జస్టిస్ డిలే అనేది అది సపరేట్ నానుడేది. దానికి విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదు. విద్యార్థులు కోర్టులో హౌ టు రిప్రజెంట్, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏ సందర్భంలో మనం ఎలా యాక్ట్ కావాలి అన్నీ నేర్చుకుంటేనే ప్రాక్టీస్కి అనేది ఒక పరిపూర్ణత వస్తుంది. లేదని చెప్పంటే ఒక ఇన్ఎఫిషియెంట్ అడ్వకేట్గా మిగిలిపోతాడు. సో అంటే జస్టిస్ ఇస్ డిలేడ్ ఇస్ జస్టిస్ ఇస్ డినైడ్ అనే దానికి మీరేమంటారు? అంటే అదొక నానుడు ఉంది మన దగ్గర. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది ఒకటి ఉంది. ఎట్ ది సేమ్ టైం దెర్ ఈజ్ ఎ ప్యారలల్ వన్. జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్. మీరు ఆలస్యంగా న్యాయం చేస్తే నిరాకరించినట్లే అనే నానుడు ఎట్లా ఉందో, మీరు హరీబరీగా కేసును టేకప్ చేసి వితౌట్ గివింగ్ ఆపర్చునిటీ టు ది పార్టీసు, ఏదో కేసు ఇవాళ వచ్చింది రేపు అయిపోవాలి అనే తొందరలో చేస్తే దాన్ని పూడ్చిపెట్టినట్లు అని. అట్లీస్ట్ డిలేలో కొంత డిలే ఉండొచ్చు, డినై అనేది ఏమి ఉండదు అక్కడ. కొంత ఆ డిలే అనేటువంటిది కొంత టైం పట్టవచ్చు, కానీ ఇక్కడ పూర్తి బరీడే అవుతుంది హరిగా చేస్తే. అందుకని చెప్పేసి కోర్ట్ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ టు బోత్ పార్టీస్. వాళ్ళు అన్నీ సమర్పించిన తర్వాతనే నిర్ణయం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఇదనమాట. అంటే డిలే రీజన్స్ ఏముండొచ్చు? ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. కోర్టుల సంఖ్య లేదు, జడ్జీల సంఖ్య చాలా లిమిటెడ్గా ఉంది, జడ్జీలకు సరిపోయినటువంటి కింద పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య చాలా లెస్గా ఉంది, లిటిగేషన్ డే టు డే ఇంక్రీజ్ అవుతుంది. ఈ అన్ని కారణాల వలన జస్టిస్ డిలే అనేటువంటిది జరుగుతుంది. ఒకటే రీజన్ అంటారా? అట్ ద సేమ్ టైం లాయర్స్ కూడా వాళ్ళ ఫినాన్షియల్స్ కోసం కేసుని డిలే చేస్తూ ఉంటారు, అది కూడా ఒక ఫ్యాక్టర్ అంటారా? అది మేబీ కొంతవరకు ఉండొచ్చు, అక్కడ అరా కొర ఒకరు ఇద్దరు ఉండొచ్చు కాక. దానికి తోడు ఈ జడ్జెస్ సంఖ్య తక్కువ ఉండడము, ఒకటే కోర్టుల సంఖ్య ఎక్కువగా ఉండడము, కేసుల సంఖ్య ఎక్కువ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జడ్జి ముందర 100, 150, 200 కేసులు పోస్ట్ అవుతాయి. ఎన్ని కేసులని విత్ ఇన్ లిమిటెడ్ టైంలో జడ్జి గారు వింటారు? కాబట్టి సాధ్యం కాదు. కోర్టుల సంఖ్య, జడ్జెస్ సంఖ్య ఒకవేళ ఎక్కువగా ఉండి వాళ్ళు డైలీ టేకప్ చేసే కేసుల సంఖ్య తక్కువగా ఉందనుకోండి, అప్పుడు కోర్టు కెన్ పుట్ కండిషన్స్ టు ద లాయర్. వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయి. మీరు రేపు మీరు జవాబు వేయాలి, రేపు మీ యొక్క సాక్షిని ప్రవేశపెట్టాలి అంటే పెడతారు. అదర్వైజ్ అడ్వర్స్ ఆర్డర్స్ మేము పాస్ చేస్తామనే ఫోర్స్ ఎప్పుడు చేస్తుంది కోర్టుకు టైం ఉండాలి. ఆ యొక్క పర్టికులర్ కేసు పైన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి టైం ఉంటే ఈవెన్ కోర్ట్ ఆల్సో కెన్, సపోజ్ ఒకటే రోజు 20 మంది లాయర్లు మేము రెడీ అన్నారనుకోండి, 20 కేసుల్లో 20 లాయర్లు నేను రెడీ అని చెప్పి అందరు 20 మందిని విట్నెస్లను తీసుకొని వచ్చారనుకోండి, కోర్టు టైమింగ్స్ 10:30 to 5, మధ్యలో ½ అవర్ లంచ్ ఉంటుంది. 20 కేసులలో ఒక జడ్జి సాక్ష్యం తీసుకోగలుగుతుందా? తీసుకోలేదు. కాబట్టి మెయిన్ కోర్టు జడ్జెస్ సంఖ్యను పెంచాలి ఒకటి. రెండవది 2002లో మనకు ప్రొసీజరల్ సిపిసి అని ఒకటి ఉంటుంది, హౌ టు ఫాలో ద ప్రొసీజర్. దాన్ని అమెండ్మెంట్ చేశారు. ఇంతకుముందు పూర్వం ఏంటంటే ఒక సాక్షిని విచారించాలంటే బోన్లో ఎక్కాలి, అతను చెప్పాలి, ఆపోజిట్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. మహా అంటే 2, 3, 4 విట్నెస్ల కన్నా ఎక్కువ కాదు టోటల్ టైం తీసుకున్నా. అందుకని ఏం చేశారని చెప్పంటే అమెండ్మెంట్లో ఒక కమిషనర్ అడ్వకేట్ని అపాయింట్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్
చీఫ్ కూడా ఒకప్పుడు ఏంటంటే విట్నెస్ చెప్పదలుచుకున్నది బోన్లో వెక్కే చెప్పాలి. ఓకే. ఈ 2002 అమెండ్మెంట్ తర్వాత అది మారింది. మారి సాక్షి ఏం చెప్పాలని అనుకుంటున్నాడో అడ్వకేట్ దాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసి కోర్టులో వేయొచ్చు. అంటే ఒక గంట సాక్షి చెప్పేటువంటి సాక్ష్యాన్ని మనం ఇంట్లో కూర్చొని ప్రిపేర్ చేసేస్తే ఆ అఫిడవిట్ను వాళ్ళు సాక్ష్యంగా పరిగణిస్తుంది కోర్టు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా 1-2 గంటలు పడుతుంది. అప్పుడు ఏం చేసినారు, వేరే ఒక థర్డ్ అడ్వకేట్ను, ఇద్దరు పార్టీస్ అడ్వకేట్లను కాకుండా కమిషనర్గా అపాయింట్ చేసి బయట ఇద్దరు అడ్వకేట్ల సమక్షంలో ఆ అడ్వకేటు ఈయన క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు విట్నెస్ను. ఓకే. టు సేవ్ ద కోర్ట్ టు టైం. దట్ పవర్స్ ఆర్ దేర్. ఇక్కడ చీఫ్ ఎగ్జామినేషన్ అనేది అయితే అంటున్నాం, సాక్షిని ప్రవేశపెట్టేటువంటిది అందరూ మేము అట్లాగే చేస్తున్నాం. కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేసరికి జడ్జెస్ ఆర్ నాట్ యూజింగ్ దట్ పవర్. ఎక్కడెక్కడో రేర్గా థర్డ్ అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు, మీరు క్రాస్ ఎగ్జామినేషన్ తీసుకొని రండి అని చెప్తారు. చాలామంది కోర్టులోనే క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు జడ్జెస్. కాబట్టి అక్కడ విలువైన సమయం మొత్తం పోతుంది. ఒకవేళ ఆ రకంగా కనుక ప్రతి కేసులో చీఫ్ మేమే ఇస్తాం, క్రాస్ మేమే చేస్తాం బయట, అట్లా చేసింది అనుకోండి, కొంతవరకు వేగంగా కేసులు వాళ్ళు రెండింటిని చూస్తారు, జడ్జిమెంట్లు ఇస్తారు. తర్వాత కింద వాళ్ళకు పర్సనల్ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్స్ అని ఉంటారు. ప్రతి కోర్టులో ఒకరే ఉంటారు. ఆ ఒక్కరు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ టైప్ చేయాలన్నా, జడ్జెస్ టైప్ చేయాలన్నా, ఎన్ని వందల పేజీలని ఒక స్టెనోగ్రాఫర్ టైప్ చేస్తాడు. ఒకవేళ ఒక జడ్జికి కింద 2 లేదా 3 స్టెనోగ్రాఫర్స్ ఉన్నారనుకోండి, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్కి ఒకరు, క్రిమినల్ కేసెస్కి ఒకరు, సివిల్ కేసెస్కి ఒకరు కనుక ఒకవేళ స్టెనోగ్రాఫర్ ఉన్నారనుకోండి, అప్పుడు జడ్జిమెంట్స్ కూడా స్పీడీగా అవుతుంది. స్టెనోగ్రాఫర్ ఉన్న 100 పేజీలు చేయలేడు కదా ఒక్కరోజు. జడ్జి రెడీగా ఉన్నా కూడా కొన్నిసార్లు అట్లా. కాబట్టి వాళ్ళ సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనకు కొంత జస్టిస్ జరుగుతుంది. ఇది మన స్పీడీ జస్టిస్ జరుగుతుంది. అంటే స్పీడీ జస్టిస్ అవుతున్నప్పుడు క్వాలిటీ జడ్జిమెంట్స్ వస్తున్నాయా? అందుకనే కోర్టు సమాన అవకాశాలు ఇచ్చి విన్న తర్వాత జడ్జిమెంట్లు పాస్ చేస్తారు. స్పీడీ అయినంత మాత్రాన క్వాలిటీ కోల్పోతుంది అనేది ఏం లేదు. కొన్ని సందర్భాలలో మాత్రం అట్లా జరగవచ్చు కాక. కానీ క్వాలిటీ జడ్జిమెంట్ అనేటువంటిది ఆ యొక్క జడ్జెస్ యొక్క ఇంటెలెక్చువాలిటీ, వాళ్ళ ఎఫిషియన్సీ, దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, తనకు ఎఫోర్డ్ చేసే కెపాసిటీ లేదు, ఒక లాయర్ అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా దొరుకుతుంది? ఉన్నాయి. ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? లీగల్ ఎయిడ్ అని చెప్పని చట్టమే ప్రొసీజర్లో ఉంది. ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. జడ్జి గారి ముందర వాళ్ళు అపియర్ అయ్యి, నేను జడ్జిని, మన అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ నాకు లేదు అని ఒకవేళ అడిగితే, కోర్టే ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి కొంత ఫీజు ఇస్తుంది అడ్వకేట్కి. ఓకే. కాబట్టి వాళ్ళు ఆ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా వాళ్ళు కేసులు కొట్లాడవచ్చు కోర్టులో. అంటే ఇదే విధంగా ఇప్పుడు జనరల్ ఇప్పుడున్న సెన్సేషనల్ చాలా వరకు వింటున్న టాపిక్స్ ఏంటంటే, డాటర్ హ్యాస్ ఎవ్రీ రైట్ ఆన్ పేరెంట్స్ ప్రాపర్టీ అనేది. సో ఇది ఎలా ఉంటుంది? ఉంది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు సామాన్య మానవుని కూడా అందుబాటులో వచ్చినాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, రేడియో, టీవీలలో, యూట్యూబ్లలో, పేపర్లలో, ఆర్టికల్స్ రూపంలో అన్ని రకాలుగా వస్తున్నాయి కదా. సమాన హక్కులు ఇప్పుడు ఒకప్పుడు లేకుండే, ఇప్పుడు మాత్రం కూతురికి కొడుకుతో పాటు సమానమైన అవకాశాలు, అంటే ఆస్తిలో వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే అదర్ పర్స్పెక్టివ్ యాజ్ ఎ అబ్బాయిగా, లెట్సే మా చెల్లె ఎవరో ఉన్నారు, అమ్మాయికి పెళ్ళి చేస్తాం, మా ప్రాపర్టీ అమ్మాయి చేస్తాం కదా, మళ్ళీ వచ్చి అడిగినప్పుడు అది ఏమన్నా మైనస్ అయ్యొచ్చా? చాలా మైనస్ అయ్యింది అది. కొంత వాళ్ళు అంటే చట్టము చేయడంలో సమాన హక్కులు ఆస్తిలో కల్పిస్తే అత్తవారింట్లో ఈ డౌరీ హెరాస్మెంట్ అనేది తగ్గుతుంది అనే ఆలోచనతోటి చేసినటువంటి చట్టం అది. యాక్చువల్గా వాళ్ళను వేరుగా చూడొద్దు, ఆ కట్న కానుకలు అవన్నీ కూడా సాంప్రదాయంలో భాగము తప్ప ఆమెను కూడా సమానంగా చూడాలనే తలంపుతోటి తెచ్చిన చట్టం అది. యాక్చువల్గా కొంత అది సంబంధాలను చెడగొట్టిందని చెప్పొచ్చు. చాలామంది అన్నలపైన, తండ్రిపైన ఈ యొక్క బాగా పరిష్కారాల కొరకు, ఆస్తిలో భాగం కొరకు కేసులు చాలామంది ఆడపిల్లలు కోర్టులో వేస్తూ, సరే వారి యొక్క రైట్ను వాళ్ళు సద్వినియోగం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఘర్షణ వాతావరణము, కుటుంబంతో, తల్లిదండ్రుల కుటుంబంతో, అన్నదమ్ములతోటి చాలా విభేదాలు వస్తున్నాయి. అసలు అన్న, తమ్ముడు, చెల్లి, అక్క
ఈ అనే సంబంధాలన్నీ దాదాపు చాలా కుటుంబాల లోపల మేము అది చూస్తున్నాం. ఓకే. ఇంకొకసారి కోర్టుకు వచ్చిన తర్వాత ఇంకా సంబంధాలు ఎవరు అడుగుతారు చెప్పండి? ఆస్తిలో భాగం అడిగిన తర్వాత విభేదాలు ఎట్లా వస్తాయి? ఆ రకమైనటువంటి ఇదైతే ఇప్పుడు చాలా నెలకొని ఉంది. ఇప్పుడు ఇంకా ఒక విషయం మీకు చెప్పాలంటే, రీసెంట్గా నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. 4 అక్క చెల్లెళ్ళ వాళ్ళు, ఓకే. ఒక తమ్ముడు. దాదాపు ఒక 15 ఎకరాల దాకా వాళ్ళకు ల్యాండ్ ఉంది. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఆస్తిలో భాగం కాదు. వాళ్ళ తల్లిగారింటికి వెళ్తే తమ్ముని భార్య వీళ్ళకి మర్యాద ఇవ్వదట, ఓకే. బొట్టు పెట్టదట. ఈమెకు అంత పొకరా, మా తల్లిగారింటికి వస్తే మమ్మల్ని గౌరవించదా అని వాళ్ళు వచ్చారు. సార్ కేసు వేయండి, వానికి మంచి గుణపాఠం అవుతుంది, ఆమె కూడా ఇదవుతుంది, మాకు ఎట్లా చట్టపరంగా ఉంది కదా అని కేసు వేయించారు. అంటే ఎలా డీల్ చేస్తారు అది అలాంటిది? వాళ్ళ కోరిక, మరి వాళ్ళకి రైట్ ఉంది, చట్టం చెప్తుంది ఆడపిల్లలకు సమానం హక్కు ఉంది, తండ్రి చనిపోయిండు, కేసు వేసినాం. సరే, అఫ్కోర్స్ దాంట్లో పెద్ద మనుషులందరూ వాళ్ళ ఊరి గ్రామ పెద్దలందరూ కూర్చొని దాన్ని సెటిల్ చేసి కొంత డబ్బు కొంత బంగారు ఇప్పించి మొత్తం పొలం మొత్తం తమ్మునికే మళ్ళీ ఉండేటట్లుగా చెప్పినారు. అంటే సెన్సిటివ్, అంటే కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి ఇష్యూస్ కూడా కారణాలు అవుతున్నాయి కేసులు వేయడానికి. దో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పేరెంట్స్ ప్రాపర్టీ, ఇట్లా కూడా వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొంత సంబంధాలలో అయితే ఇది డిస్టర్బెన్స్ అయితే చేసింది ఈ హక్కు చట్టం. అంటే అలాంటి కేసెస్లో మీరు లాంగెస్ట్గా వాదించిన కేసు ఏదైనా ఉందా? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఒక 10-15 ఏళ్ళు కంటిన్యూగా నడిచి. ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక దగ్గర అయిపోయిందంటే ఎండింగ్ ఉండదు. మళ్ళీ సెకండ్ అంటే అప్పీల్కి వెళ్తారు ఒకరు ఓడిపోయిన వాళ్ళు. కాబట్టి సివిల్ కేసులలో ఇవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. రీసెంట్గానే నాది ఒక 2010లో స్టార్ట్ అయిన కేసు రీసెంట్గా మొన్న 16లో జడ్జిమెంట్ వచ్చింది. అది అంటే ఆ జడ్జిమెంట్ వచ్చినాక వాళ్ళు చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారని విన్నా. ఐ మీన్ లైక్ డెఫినెట్గా అవుతారు కదా. 16 ఏళ్ల తర్వాత ఒక జడ్జిమెంట్ వాళ్ళ ఫేవర్లో వచ్చినప్పుడు సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ గాన్, రెండో జనరేషన్ నడుపుతున్నారు ఇప్పుడు ఆ కేసును. సహజంగా ఎమోషన్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఆ కేసు స్టోరీ ఏంటంటే ఎన్ని ఇయర్స్ పడ్డానికి ఫస్ట్ జనరేషన్ పోయిన సెకండ్ జనరేషన్ వరకు రావడానికి? అంటే అది ఇంకా ఇప్పటికి కూడా కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఫ్యాక్ట్స్ మనం చెప్పుకోకపోవడమే బెటరు. కానీ ఆస్తులకు సంబంధించిందే, ఓకే, బిట్వీన్ సిబ్లింగ్స్. సో మీరు అన్నట్లే ఒక ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్లో ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పుడు కేసు ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుందా? కావాలి కదా, మనిషి చనిపోతే హక్కులు కోల్పోరు కదా వాళ్ళ కుటుంబం. ఒక లిటిగెంట్ చనిపోయింది అనుకోండి, చనిపోయినప్పుడు అతనితో పాటే హక్కులు కంప్లీట్ కావు కదా, వారసత్వం వస్తుంది కదా. సక్సెషన్ అంటేనే అది కదా. సక్సెషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పంటే ఒక మనిషి చనిపోయినప్పుడే ఓపెన్ అయ్యి కొత్త వాళ్ళకు. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తాలూకు వారసులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మళ్ళీ కోర్టులోకి వాళ్ళు రావచ్చు. సపరేట్ లిటిగేషన్ చేయకుండా వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళ యొక్క పాత్రను వాళ్ళు కంటిన్యూ చేసి, వాళ్ళకి నిజంగా హక్కులు కనుక ఉంటే వాళ్ళు కోర్టులో కంటిన్యూ చేసి దాన్ని సాధించుకోవచ్చు. ఆ ప్రాసెస్లో కొంత డిలే జరగడం అనేది సహజం. కానీ డిలే జరుగుతుందని చెప్పేసి వాళ్ళ హక్కులు ఉన్నటువంటి వాళ్ళను మనము కోర్టులోకి వాళ్ళని చేర్చకుండా లిటిగేషన్లో వీ కెనాట్ డినై దేర్ రైట్ కదా. అంటే రీసెంట్ ఒకటి ఏదో డ్రగ్స్ కేసు కూడా మీరు డీల్ చేస్తున్నారు అని విన్నా. ఐ మీన్ లైక్ అది ఎంతవరకు వచ్చింది? చాలా చేసినాం అనేది ఏం లేదు, ఒకటే అనేం కాదు. చాలా కేసులు డ్రగ్స్కి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్లో రిజిస్టర్ అవుతుంటాయి కేసెస్. మా ప్రొఫెషన్లో భాగం అక్యూజ్డ్ తరఫున డిఫెండ్ చేయడం. ఇప్పుడు కొన్ని కేసెస్ ఐ మీన్ సెలబ్రిటీ కేసెస్ కొన్ని ఉంటాయి, అవి సెన్సిటివ్ కేసెస్ అంటారు. అదేంటి రీజన్ అంటే అలా ఉంటుందా, లేకుంటే లా ముందు అందరు ఈక్వలేనా? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. సేమ్ ఎంత సెలబ్రిటీ ఉన్నటువంటి వాళ్ళు చేసిన నేరాలు చేసే మన పరిసరాలలో కూడా జరుగుతుంటాయి. కేవలం అక్కడ సెక్షను అఫెన్స్ కాదు, సెలబ్రిటీ, అక్యూజ్డ్ సెలబ్రిటీ. కాబట్టి ఆ కేసు సెన్సేషన్ అవుతుంది. వాళ్ళు చేసినటువంటి సేమ్ అఫెన్సెస్ మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చేస్తుంటారు, కానీ వీటిని పెద్దగా సొసైటీ గమనించదు. అంతే తప్ప పనిష్మెంట్లో కానీ, వాళ్ళకిచ్చే ఆపర్చునిటీలో కానీ, కేసు డీల్ చేసే విధానంలో కానీ, ఎంత పెద్ద సెలబ్రిటీ కొడుకైనా, ఎంత సెలబ్రిటీలైనా, ఇక్కడ ఎంత సామాన్యుడైనా కూడా ఆ కోర్టు ముందలకి ఫైల్ వచ్చేసరికి మాత్రం సేమ్ ఉంటుంది. బయట మనకు అవన్నీ అట్లా అనిపిస్తుంటాయి, పేపర్లో వస్తుంటుంది, యూట్యూబ్లో వస్తుంటుంది. కాబట్టి మనకు అదేదో ఒక రకంగా సెన్సేషన్ అవుతుంది. కానీ సేమ్ అఫెన్సెస్ రెగ్యులర్గా
సమాజంలో జరుగుతూనే ఉంటాయి. అంటే అలాంటిది ఒక ఎగ్జాంపుల్, అంటే మీరు వాదించి అలాంటిది ఒక సెలబ్రిటీ అయ్యింది, ఆ డిఫరెన్స్ ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? ఏముండదు, డిఫరెన్స్ అనేది ఏముండదు. కాకపోతే ఆ సెలబ్రేట్ అయినప్పుడు పేపర్లో పబ్లిష్ అయ్యేది. వాళ్ళు కోర్టుకు వచ్చిన న్యూస్, కోర్టుకు రాకున్నా న్యూస్. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్ అని చెప్పండి, అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళకు విదేశీ పర్యటనకు నిరాకరణ అని పేపర్లో వస్తుంది. కాబట్టి మనకు ఒక భేదం కనిపిస్తుంది తప్ప, ఇప్పుడు మామూలు వ్యక్తులు అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఫారిన్ పోవాలి అంటే పర్మిషన్ కోర్టులో తీసుకోవడం అవన్నీ కామన్. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత మామూలు వ్యక్తి అయినా కూడా ఒక కేసులో ఫారిన్ వెళ్ళాలి అంటే ఆయనకి ఏ రూల్స్ ఉంటాయో ఇతనికి అవే రూల్స్ ఉంటాయి. ఓకే. భేదం వల్ల మనకు పేపర్లో యూట్యూబ్లలో ఇట్లా రావడము రాకపోవడం మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప వాళ్ళకు వీళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అంటే ఆ సెలబ్రిటీ కేసెస్ లాయర్స్ అందరు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు కదా, అది నాలెడ్జ్ని బట్టి ఛార్జ్ చేస్తారా, లేకుంటే ఛార్జ్ చేసినందుకు నాలెడ్జ్ ఉందంటారా? అది ఇంకా అట్లా మనం చెప్పనీకి రాదు. కొన్ని సందర్భాలలో కొంతమంది ఫేమస్ అవుతారు. అది ఎందుకు ఫేమస్ అవుతారు అనేది అది మనం ఇప్పుడు ఉడక మనం చూస్తుంటే రాత్రే కొంతమంది ఇది మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేమస్ అయిపోతున్నారు. నిన్నెవరో తెలియదు, ఈరోజు ఫేమస్ అయిపోతున్నారు. అట్లాగే అంటే దాంట్లో కొంత అంటే మరీ వర్త్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా ఫేమస్ ఏం కారు. ఫేమస్ అవుతున్న సమయం లోపట ఎప్పుడైతే సెలబ్రిటీలు అక్కడికి పోవడం ప్రారంభిస్తారో అప్పుడు అడ్వకేట్ ఇంకా ఫేమస్ అవుతాడు. సేమ్ అట్లాంటి కేసెసే ఒక మామూలు న్యాయవాది కూడా డీల్ చేస్తుంటాడు అక్కడ, కానీ ఇతని గురించి ఎవరు పట్టించుకోరు. అదే సెక్షన్లకు సంబంధించి అదే నేరాలకు సంబంధించి ఒకవేళ సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి, ఆ సెలబ్రిటీకి తరఫున చేసేటువంటి లాయరు పేరు మారుమోగుతుంది. అప్పుడు ఆయన ఫేమస్ అవుతాడు. ఒకసారి ఇట్లాంటి పేరు వచ్చిన తర్వాత క్లయింట్స్ అందరూ కూడా అక్కడికి పోతే నాకు జస్టిస్ జరుగుతుందేమో అనే దాంతో వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అడ్వకేటు ఫీజు అనేది పెంచుతాడు. మనం పేపర్లో వింటున్నాం అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఛార్జ్ చేస్తారు అడ్వకేట్లు ఒక్క రోజుకు అని చెప్పని. కానీ నేను రామ్ జెత్మలాని గారి ఇంటర్వ్యూ విన్నాను నేను ఒకసారి. ఆయన అడిగారు డైరెక్ట్, మీరు ఇన్ని కోట్లు ఛార్జ్ చేస్తారట. ఎస్, ఐ ఛార్జ్. వెన్ హీ యాక్సెప్టెడ్ మై ఫీ, వై కాంట్ ఐ ఛార్జ్ అని అన్నాడు. మరి ఇది మీరు చూపిస్తారా ఇన్కమ్ ట్యాక్స్లో అంటే, సర్టెన్లీ ఐ షో ఎవ్రీ పై ఐ విల్ షో ఇన్ మై ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పాడు. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాలు. క్లయింట్ అడ్వకేట్ మధ్యన ఫీ స్ట్రక్చర్ అనేది నాకు నేను ఇంత డబ్బు ఇస్తే నేను బయట పడేస్తాడు అనేటువంటి నమ్మకం కలిగినప్పుడు డెఫినెట్గా వీళ్ళు అప్రోచ్ దట్ అడ్వకేట్ ఓన్లీ. అంటే మీరు అన్నట్లే ఇన్కమ్ వరకు వచ్చింది కాబట్టి చాలామంది ఏంటంటే లాయర్స్ అండ్ మోర్ దాన్ సెలబ్రిటీస్ అంటారు. అది ఎంతవరకు నిజం? కొంతమంది ఉన్నారు. అంటే సెలబ్రిటీలు అంటే దేంట్లో మీరు దే చార్జ్ 1 hour ఆఫ్ ఆర్గ్యుమెంట్కి దే చార్జ్ 2 crores 3 crores అని అంటారు. చేస్తున్నారు పేపర్లో చూస్తున్నాం కదా మనం. అది అందరికీ వర్తించదంటారు? చెప్తున్నా, అది వాళ్ళ క్లయింట్ యొక్క వ్యక్తిగతం. అది నచ్చిన లాయర్కు 10 కోట్లు అడిగినా ఇస్తాడు. అరే బాబు నేను నీకు ఫ్రీగా చేస్తాను రా అంటే కూడా నా దగ్గరికి రాడు. కాబట్టి అది ఆ లాయర్కు ఆ క్లయింట్కు ఉన్నటువంటి వ్యక్తిగతమైన ఇదనమాట, అది నమ్మకం. సోషల్ మీడియా ఫేమ్ని కాకుండా జనరల్గా ఒక మంచి లాయర్ని చూస్ చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలి? మామూలుగా ఇప్పుడు ఒకప్పుడంటే లేదు. ఒకప్పుడు ఎట్లా అంటే ఈ కమ్యూనికేషను ఇవన్నీ లేని సమయం లోపట ఒక ప్రాంతంలో ఒక న్యాయవాది ఎలా అని చెప్పంటే కొంతమంది రాజకీయ నాయకులు, ఊర్లో లీడర్షిప్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ను ఎవరో ఊరికొకరు ఉండేవాళ్ళు, ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ లీడర్లు ఎవరైతే ఆ ఊరికి సర్పంచ్ అనుకోండి, ఒక వార్డు మెంబరు, ఎంపీటీసీ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ లాయర్లతో ర్యాపో పెంచుకొని ఆ క్లయింట్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మన పలానా సర్పంచ్ గారికి బాగా పరిచయాలు ఉన్నాయి కోర్టులో, ఆయన దగ్గరికి పోతే ఒక మంచి లాయర్ను నాకు పెట్టిస్తాడు అని చెప్పని అట్లా తీసుకెళ్ళేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు ఎవరని అనుకునేవాళ్ళు. ఎంక్వైరీ మామూలుగా మౌత్ టు మౌత్, నేను మా కేసును కూడా మేము ఆ లాయర్ గారికి ఇచ్చాము, మంచిగా చేశాడు అని చెప్పని అట్లా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో మనకు అదేదో ఒకటి వచ్చింది, అది రేటింగ్ దాంట్లో ఇస్తారు, అట్లా సెర్చ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది. గూగుల్ రేటింగ్స్? గూగుల్ కాదు, అదేదో సంస్థ ఉంది, అది దాని పేరు నాకు గుర్తుకు రావడం లేదు. దాంట్లో నా పేరు కూడా యాడ్ చేశారు, ఎవరు చేసినో నాకు తెలియదు. ఓకే. నాకు ఒక కాల్ వచ్చింది ఒకసారి. కాల్ వస్తే మీరు ఎవరు అని అడిగాను. సో అండ్ సో అని చెప్పాడు. నా నెంబరు మీకు ఎవరు ఇచ్చిండ్రు అని నేను అడిగాను. అయితే దాంట్లో వచ్చింది సార్ మీ పేరు అని చెప్పి, దాంట్లో ఉంది మీ పేరు అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రకరకాలుగా
తెలుసుకోగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరన్నట్లు ఒక సోషల్ మీడియాలో ఫేమస్ అయినంత మాత్రాన వాళ్ళకి సబ్జెక్ట్ ఉందని అనుకోవచ్చా? ఇది మీ జనరేషన్‌లో లేదు. ఇప్పుడున్న జనరేషన్‌కి సోషల్ మీడియా వచ్చింది. సో, మీ జనరేషన్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మనం అట్లా అని చెప్పలేం. ఇది లా ఈజ్ అన్ ఓషన్. ఎక్స్పర్ట్ అనేటువంటి విషయాన్ని ఎవరిని కూడా ఆపాదించలేం. హ్మ్. ఎవరిని కూడా మనం వీ కెనాట్ సే దట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద లీగల్ ఫీల్డ్ అని చెప్పని. ఇది ఎట్లా అంటే మనకు ఒక సముద్రం లాంటిది. సముద్రం దగ్గరికి పోయి నేను ఒక బిందె నీళ్ళు తీసుకొని నేను తెచ్చుకున్నాను అంటే యూ కెనాట్. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఈజ్ ఎ ఛాలెంజ్. ప్రతి కేసు కూడా మనము దాన్ని రీసెర్చ్ చేయాల్సిందే. ఫ్యాక్ట్స్ విల్ చేంజ్ ఫ్రమ్ ఎవ్రీ కేస్ టు ఎవ్రీ కేస్. కాబట్టి మనము ఇది ఎక్స్పర్టైజు, ఈయన ఎక్స్పర్టు. కొంతమంది కొన్ని కేసులు ప్రత్యేకంగా ఎన్నుకుంటారు, చెక్ బౌన్స్ కేసులు మాత్రమే చేస్తారు. అవును. టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళను కొంతవరకు మనం నమ్మొచ్చు. ఓకే. వాళ్ళ కెరియర్ మొత్తం ఇంకా చెక్ బౌన్సే, వేరే కేసును వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్, డిఫెన్సెస్ అన్నీ వాళ్ళు చదివి పెట్టుకుంటారు. కాబట్టి మనం టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళను నమ్మొచ్చు. ఇప్పుడు నాని పాల్కివాలా అని చెప్పేసి ఒక పెద్ద లీగల్ లిమినర్, ఆయన న్యాయవాది, చాలా ఫేమస్ అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్. ఈ వాజ్ ద ఆథర్ ఆఫ్ సో మెనీ బుక్స్. పోస్ట్ బడ్జెట్ స్పీచెస్ కొరకు ఆయన స్పీచ్ కొరకు మొత్తం ఎంటైర్ కంట్రీ వాజ్ వెయిటింగ్. ఎప్పుడు 90s. ఓకే. వెన్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్, నేను ఐ ఆల్సో అటెండెడ్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ ప్రోగ్రామ్. ఆయన అంటే మాకు లా స్టూడెంట్స్కు హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు కొంతమందికి ఆయన ఉపన్యాసం మాకు గెస్ట్ లెక్చర్ లాగా పెట్టారనమాట. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. అప్పటికే ఆయన ఫేమస్, వెరీ ఫేమస్. మెట్రోపాలిటన్ లైక్ ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, మద్రాస్ ఇట్లాంటి సెలెక్టివ్ సిటీస్లలో పోస్ట్ బడ్జెట్ స్పీచ్ ఉండేది ఆయనది. ఓకే. కామర్స్ కానీ, తర్వాత లాయర్సు, తర్వాత బిజినెస్ పీపుల్ చాలామంది అటెండ్ అయ్యేవాళ్ళు. ఆయన ఏం చెప్తాడు విందాము అని చెప్పేసి. ఆయన ఒక విషయం చెప్పాడు మాకు, అంటే లా స్టూడెంట్స్తో ప్రత్యేకంగా ఆయన సమావేశం అయినప్పుడు ఒక విషయం చెప్పాడు అనమాట. ఒక కేసు ఆయన సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడట. ఏదో ఒక కమర్షియల్ కేసుకి సంబంధించి ఒక కేసు ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తుంటే జడ్జి గారు ఒక ప్రశ్న వేశాడట. ఇస్తే ఈ వాజ్ అనేబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నాని పాల్కివాలా. అప్పుడు జడ్జి గారు, మీరు ఈవెన్ ఆఫ్టర్ లంచ్ ఆన్సర్ చేసినా సరే నేను మీ ఫైల్ పాస్ ఓవర్ చేస్తున్నాను, యూ క్లారిఫై మై డౌట్ ఆఫ్టర్నూన్ అని చెప్పాడట. ఆ ఫైల్ పక్కకు పెట్టారా, వాళ్ళు బయటకు వచ్చారట. క్యారిడార్లో ఆయన నడుస్తూ పోతుంటే ఒక అతను వచ్చాడట. సార్ కెన్ యూ హియర్ మీ అని అన్నాడు. ఏం చెప్పండి ఏమి అని. లేదు సార్, నా కేసు ఏం లేదు, నేను గ్యాలరీలో ఉండి మీ కేసు మీరు ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు విన్నాను, జడ్జి గారు వేసిన ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది సార్ అని అన్నాడు. ఆయన వండర్ అయిందట. నేను ఇంత పెద్ద లాయర్ను, నాకే సమాధానం దొరకలేదు, ఈయనేం చెప్తాడు అని చెప్పని, సరే ఏం చెప్పు అని అన్నాడట. అంటే ఈ ఆన్సర్ దట్ అతను చెప్పినటువంటి ఆ యొక్క సమాచారం ఏదైతే ఉందో దాని ద్వారా అతను కేసు గెలిచాడట, నాని పాల్కివాలా. కాబట్టి డోంట్ థింక్ దట్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్, ఈవెన్ ఏ కామన్ మ్యాన్ సమ్ టైమ్స్ మే హెల్ప్ యూ ఇన్ యువర్ విన్నింగ్ కేస్ అని అంటాడు అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు ఇది చేంజ్ అవుతుంటుంది. ఎవరైతే లేటెస్ట్ ఏం పొజిషన్ ఉంది మనకు, ఇప్పుడు ఒక అంశం పైన నిన్న ఉన్న జడ్జిమెంట్ ఈరోజు ఉండదు, సుప్రీంకోర్టు మార్చేస్తుంది. కాలమానానికి అనుగుణంగా ఆ పరిస్థితులను బట్టి జడ్జిమెంటు నిన్న ఒక ఇష్యూ పైన ఒక రకంగా ఉంటుంది, ఒక 1 వీక్ తర్వాత ఇంకో రకంగా మారుతుంది. ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్తో వీళ్ళు పర్ఫెక్ట్ అవుతారో, ఎవ్రీ డే చదివి ఈరోజు దానిపైన లేటెస్ట్ ఏముంది అనే విషయం తెలుసుకున్నారనుకోండి, వాళ్ళే పర్ఫెక్ట్. కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ అని కాదు, ఎవరు ఇంపర్ఫెక్ట్ అని కాదు. దీంట్లో లేటెస్ట్లా ఎవరు తెలుసుకొని ఉంటే ఒక అంశం పైన వాళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, ఆ పర్టికులర్ అంశం పైన. అంటే ఇప్పుడు మీరు మొత్తం చెప్పిందంతా ఒక సినిమా లాగానే ఉంది. జనరల్లీ సినిమాల్లో కూడా లాస్ట్ మినిట్ ఎవిడెన్స్ తీసుకొచ్చి కేసు మొత్తం తారుమారైంది, అది రియాలిటీలో వర్కౌట్ అవుతుందా? రియాలిటీలో కూడా వర్కౌట్ అవుతుంది. సినిమాలో చూపించే సీన్స్ చాలా డిఫరెంట్ అవి. అక్కడ హీరో బోన్లో నిలబడతాడు, జడ్జికి ఉపన్యాసం ఇస్తాడు, అట్లాంటి సీన్స్ కోర్టులో ఉండవు. ఇంకా దానికన్నా రసవత్తరంగా ఉంటాయి మంచి కేసెస్. ఒకవేళ నిజంగా రెండు వైపుల వైరి వర్గాలు సీరియస్గా తీసుకొని కొట్లాడేటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, ఇద్దరు అడ్వకేట్ల మధ్య ఆర్గ్యుమెంట్స్ కానీ చాలా హీటెడ్గా ఉంటాయి. లాస్ట్ మినిట్లో ఎవిడెన్స్ పెట్టేసి సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్.
సమ్ టైమ్స్ కొన్ని సాక్ష్యాలు కేసు నడిచేటప్పుడు దొరకవు. లాస్ట్ కేసు ఎండింగ్కి వచ్చేటప్పటికి కొన్ని సాక్ష్యాలు దొరకవచ్చు. ఓకే. అట్లాంటి సందర్భాలలో కూడా ఫర్ ఫెయిర్ జస్టిస్ లా హ్యాస్ గివెన్ దట్ ఛాన్స్ టు ప్రూవ్ హిజ్ కేస్. ఎందుకంటే లా ఈజ్ బేస్డ్ ఆన్ 100 criminals may be escaped, రైట్. బట్ 1 innocent షుడ్ నాట్ బి పనిష్డ్. అంటే 100 నేరస్తులు తప్పించుకున్నప్పటికీ ఒక్క అపరాధి కూడా శిక్ష పడకూడదు. అంటే మరి అప్పుడు ఏం చేయాలి మరి అంటే సంపూర్ణమైనటువంటి అవకాశాలను కల్పించాలి కోర్టు. లేదా హరీబరీగా అయిపోయింది, ఇక నేను మళ్ళీ నెక్స్ట్ సాక్ష్యాన్ని నేను పరిశీలన చెయ్యను, నేను చూడను అని అనడానికి లేదు. ఒకవేళ దట్ విట్నెస్ కానీ దట్ డాక్యుమెంట్ కానీ ఒకవేళ జెన్యూన్ అయింది అనుకోండి, టు డూ జస్టిస్ టు ది పార్టీస్, డెఫినెట్లీ ద కోర్ట్ ఈవెన్ ఆఫ్టర్ క్లోజింగ్ ది ఆర్గ్యుమెంట్స్, బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్, ఓకే. ఈవెన్ ఆఫ్టర్ పోస్టింగ్ ద మ్యాటర్ ఫర్ జడ్జిమెంట్, ఓకే. ఇఫ్ ఎనీ న్యూ థింగ్ డిస్కవర్స్, దెన్ ఆల్సో వీళ్ళకు రైట్ ఉంటుంది, రీఓపెన్ చేయండి, జడ్జిమెంట్ అప్పుడే ప్రొనౌన్స్ చేయకండి, మాకు ఒక కొత్త సాక్ష్యం అవైలబుల్ ఉంది కాబట్టి మళ్ళీ వినండి అనేటువంటి చెప్పుకునే అవకాశము ఉంది. ఈవెన్ ట్రయల్ కోర్టులోనే కాదు, ఒకవేళ అప్పీల్ కోర్టుకు వెళ్ళినా కూడా, పై కోర్టుకు వెళ్ళినా కూడా, అప్పుడు కొత్త విషయాలు ఏమైనా తెలిసినా కూడా అడిషనల్ ఎవిడెన్స్గా కూడా అక్కడ కూడా అవకాశం ఇస్తుంది అనమాట కోర్టు. ఎందుకు అని చెప్పంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ టు డూ జస్టిస్ టు ద ప్రాపర్ పర్సన్. సరి అయిన వ్యక్తికి సరి అయిన న్యాయం చేయాలనే అల్టిమేట్ గోల్ ఉంటుంది కాబట్టి యాంపుల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేతిలో ఉండవు కొన్ని అంశాలు, అప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. ఎప్పుడైతే వెన్ ది డాక్యుమెంట్స్ కానీ ద విట్నెస్ కానీ కమ్స్ ఇన్ టు దేర్ ఫోల్డ్, అప్పుడు వాళ్ళు కోర్టుకు వస్తారు. కాబట్టి ఇఫ్ దే ప్రూవ్ దట్ దెర్ వాజ్ సమ్ ప్రాపర్ డిలిజెన్స్, వాళ్ళు అక్కడ మేము అంటే ఈ కారణాల వల్ల మేము రాలేకపోయినాం అనేటువంటి ఒక కారణాన్ని కనుక ఒకవేళ చూపిస్తే కోర్టు తప్పకుండా వింటుంది, విని దాన్ని బేస్ చేసుకొని తీర్పులు ఇస్తుంది. అంటే ఇదే సినారియోస్ ఒక పర్సన్ క్రైమ్ చేశాడు లేదా ఏదో ఫాల్ట్ చేశాడు, మీ దగ్గరికి వచ్చి ఒప్పేసుకున్నాడు, మీరు ఆ కేసుని ఎలా టేకప్ చేస్తారు, ఎలా వాదిస్తారు? ఇన్నోసెంట్ అనే వాదిస్తాం కోర్టులో. నేరం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఈ వాజ్ ఇన్నోసెంట్, ఈ హాజ్ నాట్ కమిటెడ్ అఫెన్స్ అని మేము కోర్టులో వాదిస్తాం. ఎందుకంటే లా ఈజ్ పర్మిటింగ్ ఏ లాయర్ టు డిఫెండ్ అన్ అక్యూజ్డ్. కాబట్టి అది ఇంకా వారి వ్యక్తిగత విషయం, కొందరు చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. ఐ కెన్ ప్రొటెక్ట్ హిమ్, బట్ ఐ కెనాట్ డిస్క్లోజ్ ది ఫ్యాక్ట్ అడ్మిటెడ్ బై హిమ్. అప్పుడు నేను నేరం చేసినట్లేదు లాయర్గా. అతను చెప్పింది విని నాకు ఇష్టం ఉంటే నేను అతని తరఫున వాదించవచ్చు. లా ఈజ్ పర్మిటింగ్ మీ టు ప్రొటెక్ట్ హిజ్ రైట్స్ విత్ ఇన్ ది లా ఫ్రేమ్. కానీ అతను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో నేను వీటిని బహిర్గతం చేయొద్దు యాజ్ ఎ లాయర్గా. కాబట్టి అది లా పర్మిటింగ్ కాబట్టి మనం టేకప్ చేస్తాం కేసులో. అంటే మీ దగ్గరికి వస్తే అలాంటివి చేస్తారా? అంటే మీ దగ్గరికి వస్తే యాజ్ ఎ లాయర్ ఎవరైనా చేయాల్సిందే కదా. అంటే ఇప్పుడు అలాంటివి చేస్తున్నప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ లిమిట్స్? ఈ లిమిట్ నేను క్రాస్ అవ్వద్దు అంటే దేనికి సంబంధించి అంటారు లిమిట్స్? అంటే ఏవైనా రాంగ్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలా రాంగ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకూడదు. మనం ఎప్పుడే కానీ రాంగ్ ఎవిడెన్స్ను మనం ప్రొడ్యూస్ చేయకూడదు. రాంగ్ ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయమని మన క్లయింట్ను ప్రోత్సహించకూడదు. ఓకే. విత్ ఇన్ ది లా ఫ్రేమ్వర్క్, విత్ ఇన్ ది డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ బై ద పార్టీ ఓన్లీ వీ షుడ్ ఫైట్. ఓకే. అట్లాంటి రాంగ్ పత్రాలు క్రియేట్ చేసి, దొంగ పత్రాలు క్రియేట్ చేసి కేసులలో ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అది వారి వ్యక్తిగత విషయాలు అవి. అది లాయర్ కావచ్చు, పార్టీ కావచ్చు. అంటే ఒక లాయర్కి ఎథికల్ లాయర్కి డిఫరెన్స్ ఏంటి? ఇక లాయర్ అంటే లాయరే. ఇప్పుడు లాయర్కు ఇప్పుడు చట్టము పర్మిట్ చేసినప్పుడు చట్ట పరిధి లోపట నేను కోర్టులో వాదించాలి, అదే లీగల్. రైట్. ఇక ఎథికల్ అనేది ఏముంటుంది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి చాలామంది కేసులు తీసుకొని వచ్చారు, వాళ్ళకి రైట్ ఉండదు, లీగల్గా రైట్ ఉండదు. ఓకే. అంటే సమ్వాట్ ఎథికల్గా ఎక్కడో సమ్ రిలేషనో ఏదో ఒక రకంగా వాళ్ళు దే ఎక్స్పెక్ట్ సమ్ ప్రాపర్టీ రైట్స్ కానీ ఏమన్నా ఉంటాయని చెప్పని వాళ్ళు వస్తారు. లీగల్గా దే విల్ నాట్ గెట్. అప్పుడు నేను పర్సనల్గా ఏం చేస్తానంటే నీకు దీంట్లో ప్రూవ్ చేయడం కష్టం, యూ మే నాట్ విన్ ద కేస్ అని చెప్పి నేను వాపస్ పంపిస్తాను. మనకు ఒకవేళ క్లయింట్ అయినా సరే సార్ మీరు ఒకసారి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కేసు ఓడిపోయినా సరే
మీకు సంబంధం లేదు, మీరైతే వేయండి సార్, మీ ఫీజు మీరు తీసుకోండి, కేసు అయితే మీరు వేయండి అంటారు. అట్లాంటి సందర్భాల్లో తీసుకుంటాం. అంటే లోవర్ లెవెల్ ఆఫ్ కోర్టులో జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ హయ్యర్ లెవెల్ ఆఫ్ కోర్ట్స్కే ఇస్తారు. అలాంటి విషయంలో హైకోర్టు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ అయిపోయిందంటే హైకోర్టుకి వస్తుంది. హైకోర్టు సెకండ్ ట్రయలా లేకుంటే ఎనీ అదర్ ఫంక్షనల్? ట్రయల్ అనేది హైకోర్టులలో ఉండదు. కింది కోర్టులలోనే జిల్లా కోర్టుల వరకు ట్రయల్స్ ఉంటాయి. వీటిని స్క్రూటినీ చేయడమే అప్పీల్ అనమాట. అంటే వెదర్ ద లోయర్ కోర్ట్ రైట్లీ పాస్డ్ ది జడ్జిమెంట్ ఆర్ నాట్ అనేది హయ్యర్ కోర్టు స్క్రూటినీ చేస్తుంది. దాన్ని అప్పీల్ కోర్ట్ అని అంటారు. రిట్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది. మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మనం అప్పుడు కింది కోర్టులోకి వెళ్ళడానికి లేదు. ఓకే, మనకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన ఏవైతే ఉన్నాయో ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు మనము హైకోర్టును ఆశ్రయించాలి. అప్పుడు అట్లాంటి విశేషమైన అధికారాలు కూడా హైకోర్టుకు ఉంటాయి అన్నమాట. ఇక మామూలుగా అప్పీల్ జ్యూరిడిక్షన్ అవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి అక్కడ. అంటే ఈ జ్యుడిడిక్షన్ హైరార్కీ ఏంటి? కింద మామూలుగా అంటే 2 రకాలుగా ఉంటుంది. అది మానిటరల్గా ఉంటుంది. తర్వాత కొన్ని క్రిమినల్కి వచ్చేసరికి వాళ్ళకు విధించేటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండే, ఇప్పుడేమో మనకు బిఎన్ఎస్ అని వచ్చింది. ఓకే, దాని ప్రకారంగా ఒకప్పుడు కింద ట్రయల్ కోర్టు ఏదైతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళకు 3 ఏళ్ల వరకు అధికారం, 3 ఏళ్ల శిక్ష ఉన్నటువంటి కేసులను పరిశీలన చేసి శిక్ష వేసే అధికారం అక్కడ ఉండేదన్నమాట. ఓకే, 3 ఏళ్ల తర్వాత అడిషనల్ సెషన్స్ కోర్ట్ అని ఉంటుంది. దాని తర్వాత 7 years 10 years వరకు వాళ్ళకు ఉంటుంది. ఇక డెత్ పెనాలిటీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లాంటి పెద్ద పెద్ద నేరాలు చేసేటువంటి వాడి జిల్లా కోర్టుకు మాత్రం ఉంటుంది. అట్లా డివైడ్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఇక సివిల్కి సంబంధించింది అని చెప్పంటే 2 సివిల్లో కూడా 2 డబ్బు ₹1,00,000 వరకు ఉండే ఒకప్పుడు. మేము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన కింది కోర్టుకి ఇప్పుడు దాన్ని 10 lakhs చేశారనమాట. ఒక లోయెస్ట్ కోర్ట్ కింద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసు లేకపోతే జూనియర్ సివిల్ జడ్జి అని కూడా పిలుస్తారు. ఆ కోర్టుకి ఇప్పుడు 10 లక్షల వరకు మ్యాటర్ ఉంది. మన మనీ మ్యాటర్ అంటే ఆ కోర్టు చేస్తుంది. 10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్ కోర్ట్ అని ఉంటుంది. దాన్నే సీనియర్ సివిల్ జడ్జి అని కూడా పిలుస్తారు. 50 లక్షల పైన ఉన్నటువంటి అన్ని కేసులు కూడా జిల్లా కోర్టు డబ్బు పరంగా. ఇక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక తాలూకాలో లేకపోతే ఒక జిల్లాలో లేకపోతే ఒక తాలూకా మినిమం తీసుకుంటే మనం ఒక మండల్ కానీ ఒక గ్రామం తీసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రామానికి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ కోర్టు ఎక్కడ ఉంటుందో ఆ కోర్టులో వేసుకోవాలి. ఒకవేళ 3-4 ప్రాంతాలలో, ఒకటి కన్నా ఎక్కువ 2-3 ప్రాంతాలల్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉన్నాయనుకోండి, ఎక్కడన్నా వేసుకోవచ్చు. ఏదన్నా ఒక ప్రాపర్టీ ఉన్న కోర్టులో అన్నిటికీ కలిపి కూడా ఒకటి దగ్గర వేసుకోవచ్చు. అట్లా విభజన చేయబడి ఉంటుంది అన్నమాట కోర్టుల యొక్క అధికారాలను. అంటే ఇప్పుడు జనరలీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి. ఐ మీన్ మా టీం రీసెర్చ్ చేసిందంటే మీరు కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ఎగ్జామ్స్ రాశారు. యు హ్యావ్ బీన్ దేర్ ఇన్ టు దట్ లెవెల్. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి? మామూలుగా రిటర్న్ టెస్ట్లు ఉంటాయి. దాన్ని ఇప్పుడు ప్రిలిమినరీ చేసినారు, మెయిన్ చేసినారు, ఇంటర్వ్యూ చేసినారు. 3 మదించి వచ్చినటువంటి ఉత్తీర్ణతనే సెలక్షన్ లిస్టులో పెడతారు. మామూలుగా సివిల్ సర్వీసెస్కు ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నట్లుగా ఉందన్నమాట. ఇక్కడ జిల్లా జడ్జి స్థాయి వరకు ఉన్నాయి ఆ రకంగా. ఓకే, హైకోర్టు సుప్రీంకోర్టుకు అలాంటి పరీక్షలు లేవు. అలాంటి పరీక్షలు ఏమీ కూడా లేవు. చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అంత పెద్ద పోస్ట్ ఏదైతే హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాయో దానికి కూడా ఒక జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ పెట్టాలి, వాటి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, వాళ్ళని కూడా త్రూ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ద్వారానే సెలెక్ట్ చేయాలి అనేటువంటి వాదన ఇప్పుడు సమాజంలో బాగా వచ్చిందనమాట. మరి అది ఎంతవరకు సఫలీకృతం అయితే చూడాలి. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అటువైపు. నామినేటెడ్గా కాకుండా పరీక్షించి వాళ్ళ టాలెంట్ను వెలికితీసి అప్పుడు మాత్రమే సెలక్షన్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ అయితే పెరుగుతుంది రోజు రోజుకి. ఏదో ఒక రోజు అది తప్పకుండా అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు నామినేటెడ్గా చేసినప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి కానీ జడ్జిమెంట్ వన్ సైడెడ్ లేకుంటే గవర్నమెంట్ ఎఫెక్టెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇంకా అది మనం కామెంట్ చేయలేము. రైట్, మనము అది కామెంట్ చేయలేము. ఎందుకంటే అవి అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులు. వాళ్ళన్నిటికీ అతీతంగా మేము వ్యవహరిస్తాము అని వాళ్ళ యొక్క బాధ్యతలను డిశ్చార్జ్ చేస్తుంటారు. కాబట్టి మనం వాళ్ళు పక్షపాతం వహిస్తారు, ఫలానా వాళ్ళ వైపు రాస్తారు అని అయితే నేనైతే నమ్మడం లేదు.
వాళ్ళ ముందర ఏదైతే జస్టిస్ జరుగుతుందో వాటికే న్యాయం చేస్తారు అనే భావిస్తున్నాను నేనైతే. అంటే ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ వరకు అంటే జడ్జ్ ఎగ్జామ్ రాయడం వరకు వచ్చారు కదా, మీ ఎడ్యుకేషన్ అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఎడ్యుకేషన్ అప్పుడు అంటే నేను మీరు లా చదివేటప్పుడు అంటారా? లా చదివేటప్పుడు నేనైతే ఐ వాజ్ రెగ్యులర్. జనరల్గా లా ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కొంచెం కెరియర్ ఎన్నుకుంటున్నారు. మా అప్పుడు ఏంటంటే ఏ దాంట్లో సీట్ రాకపోతే లాలో జాయిన్ అవుతారు అనేది ఒక టాక్ ఉండే. ఓకే. ఏదో కొంతమంది ప్రొఫెషన్ అంటే లాయర్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళ పిల్లలు, అంటే లా అంటే ఏంది అని తెలిసినటువంటి ఫ్యామిలీస్ నుంచి మాత్రమే కొంతమంది వచ్చేవాళ్ళు. ఓకే. మిగతా చాలామంది కూడా అప్పుడు ఆపర్చునిటీస్ ఇన్ని లేవు. ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు, ప్రైవేట్ కాలేజెస్ లేవు. చదివితే గవర్నమెంట్ డిగ్రీ కానీ ఇంటర్ కానీ గవర్నమెంట్లోనే చదవాలి. దాని తర్వాత గవర్నమెంట్ ఉస్మానియాలోనే జాయిన్ కావాలి. ఉస్మానియాలో పీజీలో సీట్ రాలేదంటే ఇంకా వాడు ఇంకా వేస్ట్, ఇంకా అంటే చదవకుండా ఉండేవాడు. అవును. అప్పుడు ఏం చేయాలి అంటే లా చేయాలి అని అట్లా చాలామంది లాలో జాయిన్ అయినారు కూడా నిజంగా కూడా అప్పుడు అట్లా ఉండే. కానీ నేను అట్లా కాదు. నేను మా ఫాదర్ డైరెక్షన్ తోటి నేను లా చదవాలని డిసైడ్ అయ్యి లా సెట్ మాత్రమే రాసి లాలోనే జాయిన్ అయ్యాను. నేను ఐ వాజ్ వెరీ రెగ్యులర్. 95% అటెండెన్స్ ఉండేది. క్లాస్లో కూడా అందరూ నోట్స్ రాసుకోవాలంటే నన్నే సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అంటే ఇంకా కొంతమంది నా క్లాస్మేట్స్ కొంతమంది లాయర్స్, హైకోర్టు జడ్జెస్ వాళ్ళ పిల్లలు కూడా నా క్లాస్మేట్స్ ఉండ్రి. వాళ్ళు కూడా ఇప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నతమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా నా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కూడా చాలా ఉన్నతమైన పొజిషన్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఉంటారు. చాలామంది రెగ్యులర్గా రాకపోయేవాళ్ళు. ఇక మేము అప్పుడు నేను లా చేసేటప్పుడు నేను ఆల్ ఇండియా రేడియోలో కూడా యువాని ప్రోగ్రాంలో నేను క్యాజువల్ అనౌన్సర్గా చేసేవాడిని. అప్పుడు మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నేను లా చదువుతున్నానని చెప్పేసి నాతోటి అన్నీ ఇప్పుడు మీరు అడుగుతున్నట్టే చట్టానికి సంబంధించిన అన్నీ, ఈ డౌరీ హెరాస్మెంటు, అసలు మనం చట్టం గురించి ఎందుకు తెలుసుకోవాలి, వేరియస్ దానిపైన నాతోటి రాయించి ప్రసంగాలు మేము రేడియోలో యువవాణిలో యువకులకు మేము అప్పుడు నేనైతే స్వతహా కొన్ని వందల ఉపన్యాసాలను బ్రాడ్కాస్ట్ చేశాం మేము ఆల్ ఇండియా రేడియోలో. తర్వాత అప్పుడే మేము కాలేజీలో ఉన్నప్పుడు మా కాలేజీ నుంచి కొంచెం మా ప్రిన్సిపాల్ యాక్టివ్గా ఉండే. ఆయన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడు. మా లీగల్ లిటరసీ అంటే సమాజ పబ్లిక్ లోపల చైతన్యం తేవాలి, లా పట్ల అవేర్నెస్ తేవాలి అని చెప్పని 1-2 ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్. ఇప్పుడు కొంపల్లి ఉంది కదా, అప్పుడు కొంపల్లిలో కూడా మేము ఒక పెద్ద ప్రోగ్రామ్ 93లో ఒకటి ఏర్పాటు చేశాం. దాదాపు అక్కడ 1000 మంది వచ్చారు. అప్పుడు గోగినేని రాధాకృష్ణమూర్తి గారని అప్పుడు హైకోర్టు జడ్జి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చి కొన్ని చట్టాల పట్ల వాళ్ళకు అవగాహన కల్పించడము జరిగింది. అలా నేను లా ఉన్నప్పుడే నా రేడియోలో బ్రాడ్కాస్ట్ కావడం, తర్వాత మా కాలేజ్ మ్యాగజైన్లో నా ఆర్టికల్ పబ్లిష్ కావడం, మేము లీగల్ లిటరసీ క్యాంపులు ఇట్లా ఒక 2-3 కండక్ట్ చేయడం అన్నీ జరిగినాయి. అంటే మీ ఎక్స్పీరియన్సెస్లో మీకు థ్రెట్స్ కానీ బ్రైబ్స్ కానీ అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ లేవా? బ్రైబ్ అని కాదు, కానీ ఒక కేసులో మా ప్రత్యర్థి వాళ్ళ బంధువు వచ్చాడు 99లో. ఓకే సార్ మీరు ఈ కేసు నుంచి విడ్రా అయితే మీకు ఇంత డబ్బు ఇస్తాం మేము అని. అది ఒక్కటి మాత్రం ఒకసారి, ఆయన వెరీ ఎలైట్ మ్యాన్. ఓకే. కానీ ఆయన చాలా సిన్సియర్గా అడిగి నేను నిరాకరించాను. అతను మళ్ళీ నా దగ్గరికి ఇంకేమి అడగలేదు నన్ను. అంటే నో చెప్పినందుకు ఎలాంటి ఏమీ అనలేదు. అతను మామూలుగా వెళ్ళిపోయాడు, అంతే ఏమనలేదు. కానీ ఒకటి మెమరబుల్ నా ప్రాక్టీస్లో, అంటే అన్నీ చాలా మెమరబుల్గానే ఉంటాయి. కోర్టు కేసెస్ అంటేనే అది ఒక రకమైన ఇది ఉంటుంది. అది వీ కెన్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఉంటుంది, బయట చెప్తే అది. ఒక కేసులో మాత్రం అది చాలా నాకు లైఫ్ టైం సాటిస్ఫాక్షన్. ఓకే. అదేంటంటే ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వివాదం. 3 అన్నలు ఒకవైపు, తమ్ముడు ఒకవైపు. తమ్ముడు ఒక పార్టీ, 3 అన్నలు ఒక పార్టీ. తమ్మునికి వీళ్ళ కుటుంబంతో ఉన్న విభేదాల వల్ల ఆయన ఏం చేసినాడంటే, ఆయన హైదరాబాద్లో ఉండేవాడు, అది ఒక విలేజ్ అక్కడ రిమోట్. ఆ పొలాన్ని ఏదైతే ఉందో అమ్మకానికి పెట్టిండు అతను. అమ్మకానికి పెడితే వాళ్ళు మాకే అమ్మాలి నీవు అని బ్రదర్స్, లేదు మీకు తప్ప ఎవరికైనా అమ్ముతానే అతను. ఆ రకమైన వివాదం వాళ్ళ మధ్యలో వచ్చిందనమాట. అప్పుడు ఈ తమ్ముని పక్షాన అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఓకే. వీళ్ళకి ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు. నేను పార్టీల పేర్లు చెప్పదలుచుకోలేదు. అదే. ఈ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు తమ్ముని పొలాన్ని కొనాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళ మీద
ఏదో ఒక కేసులు పెట్టేయాలని చెప్పేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేసినారంటే సెక్షన్ 145 సిఆర్పిసి అని ఉంటుంది. ఓకే. అంటే ఒక కేసులో ఉన్న ప్రాపర్టీకి సంబంధించిన వివాదాలు ఏమన్నా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయి, వాళ్ళ మధ్యన ఏమన్నా దాడులు జరుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్న ఎప్పుడైతే ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫీల్ అవుతుందో అప్పుడు వాళ్ళకి ఆర్డీఓకి ఒక లెటర్ రాస్తారు. రాసి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డీఓ దాన్ని సీజ్ చేసి పడేస్తారు. ఆ ల్యాండ్ను ఎవరు పోవద్దు. అప్పటికి చాలా ఎంత ఒక 7 acres అనుకుంటా వరి చేను వాళ్ళు నాటారు. ఓకే. అది దట్ వాజ్ కమింగ్ ఫర్ క్రాప్. ఓకే. ఇంకొక 1 month 1.5 month అయితే మనకు ప్యాడీ వస్తుంది. ఆ టైంలో ఈ డిస్ప్యూట్ ఆ 145 ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ ఆర్డీ వచ్చేసిన తర్వాత ఎవరు భూమిపైకి వెళ్ళొద్దు. ఓకే. మరి దానికి వాటర్ ఎవరు పెట్టాలి, పంట ఎట్లా వండాలి, వాళ్ళ కంప్లీట్ 3 ఫ్యామిలీస్ దాదాపు వాళ్ళు 15 మంది ఉంటారు. తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు భార్య అందరు కలిపి వాళ్ళకు ఉన్నది అది ఒకటే పొలం, అదే చేసుకొని బతుకుతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు దానిపైన ఛాలెంజ్ చేయమని నా దగ్గరకు వచ్చారు. ఆర్డర్ నేను డిస్ట్రిక్ట్ కోర్టులో ఛాలెంజ్ చేశాను. కోర్టు సిస్టమ్ ఏంది, అపోజిట్ పార్టీకి నోటీస్ ఇచ్చి అతడు ఏం చెప్తాడో అది విన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి. అట్లా కావాలి అంటే నోటీస్ పోవాలి. అతను హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్ ఎక్కడ ఉంటాడో వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియదు. మేము నోటీస్ పంపిస్తున్నాం, 1 day అయింది, 2 days అయింది, నో సచ్ పర్సన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద విలేజ్ అని వస్తుంది. నేను ఎవ్రీ డే పెట్టిస్తున్నాను జడ్జి గారితో నేను సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పంటే నోటీస్ వినకుండా నేనేం పాస్ చేయలేను కదా ఆర్డర్ అంటాను. అప్పుడు 4th day అయింది అది. డైరెక్ట్ మేము అప్పుడు పర్సనల్గా తీసుకొని మేము అక్కడ పంపిస్తే కూడా లేడనే రిపోర్టే వస్తుంది. ఆయన అంటున్నాడు మీరు సర్వ్ చేస్తేనే నేను వింటా మీ కేసు అని అంటున్నాడు. పార్టీలకు ఏం చెప్పాలి మనం, వాళ్ళు దే ఎక్స్పెక్ట్ సమ్ ఆర్డర్, ఏదో నీళ్ళు పెట్టుకోవడము ఆ పంటను బ్రతికింది అట్లా. వాళ్ళు వచ్చి సార్ మేము రేపు కానీ ఎల్లుండి కానీ మా పొలం మాకు ఇవ్వకపోతే మేమందరం సామూహికంగా మేము సూసైడ్ చేసుకుంటాం సార్ అని నాకు వచ్చి చెప్పాను. రేపు ఎల్లుండి ఉంది అది హియరింగ్, మీరు 2 days ఆగండి, ఎల్లుండి హియరింగ్ ఉంది కదా అని చెప్పాను నేను. అప్పుడు ఆ రోజు నేను కొద్దిగా అగ్రెసివ్గా నేను జడ్జి గారితోటి, అంటే కోపంతో కాదు, ఒక వినయంతో, సార్ ఇది పరిస్థితి, దాదాపు ఒక 10 to 15 members ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటామని నాకు చెప్పిపోయినారు సార్. వాళ్ళు ఏం అడగడం లేదు, 3 acres 4 acres 5 acres ప్యాడీ క్రాప్ ఉంది, అది బతికించాలి, అది లేకపోతే మేము అప్పుల పాలైతే మేము ఇదని అంటున్నారు సార్. మీరు ఏదైనా ఒక ఆర్డర్ రాయండి, లేకపోతే మాత్రం మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీని మొత్తం ఇది చేసినట్లుంటుంది అని నేను చెప్పాను. ఐసీ అని అన్నాడు ఆయన. ఐసీ సరే పక్కకెట్టండి ఫైల్ అని అన్నాడు. అంతా కాల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ కేసును పిలవండి అని చెప్పాడు. అప్పుడు పిలిచినాడు. ఏంది ఇప్పుడు చెప్పండి అని అన్నాడు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ సార్, డిస్ప్యూట్ ఏమీ లేదు, ఇప్పటి వరకు ఒక్క సింగిల్ కేసు కూడా వాళ్ళ బ్రదర్స్ మధ్యన లేదు, జస్ట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ 145 ప్రొసీడింగ్స్ పెట్టి ఆ నీళ్లు పెట్టకుండా ఎవరిని భూమి మీదకి వెళ్లకుండా చేసినారు, ఆర్డర్ పాస్ చేసినాడు ఆర్డీఓ గారు. వాళ్ళ పక్షాన్ని పోలీసు వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ రాసినారు, రాంగ్ రిపోర్టు. ఒకవేళ అట్లాంటి రిపోర్టు వాళ్ళిద్దరి మధ్యలో వైషమ్యాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, డేంజర్ ఉంది సొసైటీ కానీ, ఒకవేళ ఏమైనా ఒక్క ఎఫ్ఐఆర్ అన్న పోలీసు వాళ్ళని పిలిపియండి, ఏమైనా ఎఫ్ఐఆర్ ఏమైందా, వాళ్ళ మధ్యలో కొట్లాట్లు అయినాయా, కొట్టుకున్నారా, ఈజ్ దేర్ ఎనీ థ్రెట్ డేంజర్ టు ది లైఫ్ అని ఉందా, అట్లాంటివి ఉంటే ఆ 145 ఇవ్వాలి. యాక్చువల్గా ఏవీ లేకుండా వాళ్ళు రాత్రి అట్లా చేసినారు. ఒకవేళ వాళ్ళు అట్లాంటివి ప్రూవ్ చేస్తే నేను విత్డ్రా చేసుకుంటాను సార్ నా కేసు అని చెప్పాను నేను. అప్పుడు ఆయన సీరియస్గా తీసుకున్నాడు ఆ కేసు. తీసుకొని ఇమీడియట్గా సూపరింటెండెంట్ను పిలిచి ఇమీడియట్లీ యూ కాల్ ది ఆర్డీఓ అని అన్నాడు. కన్సర్న్డ్ ఆర్డీఓ అంటే కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ. 2:30కి ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ ఉండాలి, లేకపోతే అరెస్ట్ వారెంట్ చేస్తానని చెప్పండి నేను అన్నాడు. సూపరింటెండెంట్ వాళ్ళకు ఆర్డీఓ ఆఫీస్కి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. చేసి జడ్జి గారి ఆదేశం ఇది, నేను సూపరింటెండెంట్ మాట్లాడుతున్నా, 2:30కి మీరు ఫైల్ తీసుకొని రావాలి ఇక్కడికి, కన్సర్న్డ్ ఫైల్ అని చెప్పాడు. లేదంటే ఇద్దరికి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తానని చెప్పిండు అని చెప్పి 2 o'clock అక్కడ ఉన్నారు వాళ్ళు. ఆర్డీఓ సూపరింటెండెంట్, ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ ఎస్ఐ. 2:30కు మ్యాటర్ టేకప్ చేసిండు జడ్జి గారు. విన్నాడు. ఈజ్ దేర్ ఎనీ సచ్ ఎఫ్ఐఆర్, ఈజ్ దేర్ ఎనీ సచ్ రిపోర్ట్ డేంజరింగ్ దేర్ లైఫ్ సైజ్ అని అడిగాడు. లేదు, వాళ్ళతో ఏం సమాధానం లేదు అనేసరికి అప్పటిదప్పుడు సారు జడ్జి గారు ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇచ్చాడు.
ఏదైతే ప్యాడీ క్రాప్ ఉందో మీరు అక్కడ పర్సనల్గా ఉండి దాన్ని బతికించండి. వాళ్ళు పార్టీలు వద్దు, నేను ఫైనల్ ఇయరింగ్ అయిన తర్వాత నేను ఆర్డర్ రాస్తాను, ఎవరు పోవద్దు, మీరే అక్కడ మీ రెవెన్యూ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఆ చేనుకు వాటర్ పెట్టి బతికేయండి అని చెప్పాడు. అక్కడ వాళ్ళు మొత్తం కుటుంబం మొత్తం కోర్టుకొచ్చారు. ఓకే. వాళ్ళ ముఖాలు ఆర్డర్ విన్న తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీ అంటే ఆ రోజు వాళ్ళు చాలా హ్యాపీ, రైట్, చాలా హ్యాపీ అన్నమాట. ఆ రకమైన కేసు తర్వాత అది సరే మా ఫేవర్లో అయింది, అది తర్వాత విషయం. ఆ రోజు మాత్రం అది వాళ్ళు లేకుంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే వాళ్ళేమో అని అనిపించింది అందరికీ అక్కడ. దట్ వాజ్ ఎ మెమరబుల్ కేస్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. అంటే ఈ సినారియో వింటుంటే నాకు సినారియో గుర్తొస్తుంది. ప్రజెంట్ అయిన సిచ్యువేషన్స్, హైడ్రా అనేది చాలా ఇండ్లను కూల్చేస్తుంది. ఇప్పుడు ఒక లైఫ్ టైం డ్రీమ్ ఒక ఇల్లు కట్టుకోవడం హైదరాబాద్లో, గవర్నమెంట్ నుంచే పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంటే కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే వాళ్ళకి జస్టిస్ ఎలా ఉంటుంది? హైకోర్టు కూడా అదే చెప్పింది. ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళతో కూడా రికవరీ చేయండి ఈ లాస్ ఏదైతే జరుగుతుందో అని కూడా కామెంట్ చేసింది. ఓకే. అది మనం ఎట్లా ఉందంటే అందరి లోపల ఇదే చర్చ. ఇప్పుడు నువ్వే పర్మిషన్ ఇచ్చావు, నువ్వే కూలగొట్టమని ఆర్డర్ ఇస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు. రైట్. కానీ నా సలహా ఏంటంటే సరే అది రైట్ ఆర్ రాంగ్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ టు పర్చేజ్ ఆర్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ అంటే అది ఎప్పటికీ అది ఇల్లీగలే. పర్మిషన్స్ చాలా గ్రాంట్ అయినాయి అట్లా, ఇక్కడే కానీ ఒక్క మన హైదరాబాద్లోని కాదు, ఈవెన్ రూరల్ ఏరియాస్లో కానీ గ్రామ కంఠమని, ప్రభుత్వ స్థలాలని, ప్రభుత్వ పొలం అని ఉంటాయి. అవును. అక్కడ లోకల్ ఏం చేస్తారంటే కొంతమంది అధికారం ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే పర్మిషన్స్ ఇస్తారు, అది కామన్ థింగ్, అది నడుస్తుంది అది. కాబట్టి కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఉండడం బెటర్. తర్వాత ఇబ్బంది పడడం కన్నా సపోజ్ ఇప్పుడు మనం బై బ్లేమింగ్ అన్ ఆఫీసర్ హూ గ్రాంటెడ్ పర్మిషన్, వాట్ యూ గెట్? మనకేం రాదు. అది రాంగ్, ఆయన తప్పు చేసినందుకు ఆయన శిక్ష పడదా ఏందనేది ఇక అగెనెస్ట్ లా ఉన్నప్పుడు ఇంకా కొంత ఇబ్బంది అయితే మనం పడాల్సి వస్తుంది. దానికే మెకానిజం చూపండి అని చెప్పింది హైకోర్టు. వాళ్ళకి ఎట్లా కంపెన్సేట్ చేయాలి, పర్మిషన్ మీరే ఇస్తారు, మీరే కూలగొట్టడం అంటే అది సముచితం కాదు కదా అని చెప్పని కూడా హైకోర్టు. అంటే ఇప్పుడున్న సొసైటీలో ఒక లాయర్ కానీ పోలీస్ కానీ జడ్జ్ అంటే వాళ్ళు సేఫ్ గార్డ్ చేసేవాళ్ళు, వాళ్ళని చూస్తే సేఫ్టీ సెక్యూరిటీ రావాలి. కానీ జనాలందరికీ ఒక భయం ఉంది. ఎందుకలా అంటారు? అది ఏం అంటే అట్లా ఒక భయం అనేది కల్పించబడ్డది నా ఉద్దేశంలో. ఎందుకంటే వితౌట్ పోలీస్, వితౌట్ జ్యుడిషియరీ అండ్ జడ్జెస్ ఇంత పీస్ఫుల్గా ఉండేవాళ్ళం కాదు మనం. అదొక స్వయం ఇదితో కూడుకున్న భయమే తప్ప పోలీస్ పీపుల్ ఆర్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ కాబట్టి మనం ఈ రకంగా నిద్రపోతున్నాం. వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీస్ పర్ఫెక్ట్లీ. వాళ్ళకి ఎలాంటి భయం ఉండాల్సిన అక్కర లేదు. ఇప్పుడు జడ్జెస్ కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జడ్జెస్సే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, లీగల్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఈవెన్ జైల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రిజనర్స్ రైట్స్ గురించి చెప్తున్నారు జడ్జెస్. వాళ్ళ యొక్క హోదాను మర్చి దాన్ని అన్ని చేసి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఇలాంటి చట్టాలు ఉన్నాయి, ఇలాంటి హక్కులు ఉన్నాయి, మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పినప్పుడు ప్రజలు ఎందుకు భయపడాలి? ప్రజలకు భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. పోలీసు దగ్గరికి వెళ్ళినా వాళ్ళకు సేఫ్టీగానే ఉంటుంది. వాళ్ళే కదా లాను ప్రొటెక్ట్ చేసి అక్యూజ్ను కల్ప్రిట్ను తెచ్చేది వాళ్ళే కదా. వాళ్ళతో ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఇంకా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి చాలా అద్భుతంగా వాళ్ళు ఇది చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు ఒకప్పుడు మనం పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వాలంటే, జస్ట్ ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ డయల్ చేస్తే విత్ ఇన్ నో టైం వాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు, ఇది సీన్ ఆఫ్ అఫెన్స్కి వస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు ప్రొటెక్ట్ ది సొసైటీ కానీ ఏది మన పీస్నెస్ కానీ కాపాడడం కొరకు, ట్రాంక్విలిటీ ఉండడానికి కొరకు మాత్రం ఉన్నవే రెండు పిల్లర్స్ మనకు, పోలీస్ అండ్ జ్యుడిషియరీ. వాళ్ళ పట్ల భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. నిర్భయంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, జడ్జెస్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈవెన్ జడ్జెస్ ఓపెన్ కోర్టులో అక్కడేం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కొన్ని స్పెషల్ కేసులలో మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈవెన్ ఒక పర్సన్ కోర్టు హాల్లోకి ఎంటర్ అయ్యి తన యొక్క ప్రాబ్లమ్ను జడ్జి గారికి విన్నవిస్తే వెంబడే జడ్జి గారు రాసుకొని దాన్ని ఏం చేయాలి, ఎక్కడ పంపించాలని చెప్పని రెఫర్ చేసేస్తారు పోలీసులకు కానీ ఎక్కడ కానీ. ఎప్పుడు పోలీసులు కోర్టులో ఉంటారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి కనుక పలానా పోలీస్ స్టేషన్ అని చెప్పంటే ఆ కానిస్టేబుల్ని పిలిచి వాళ్ళకి అది ఇమీడియట్గా ఇచ్చేస్తారు.
ఇచ్చి మ్యాటర్ ఏందో చూడండి అని చెప్పండి, ఇమీడియట్గా దట్ కానిస్టేబుల్ విల్ టేక్ ద మ్యాటర్ టు ది పోలీస్ స్టేషన్ అండ్ దే విల్ డూ జస్టిస్. కాబట్టి ఎలాంటి భయాలు అక్కర్లేదని నా ఉద్దేశం. ఇప్పుడున్న టెక్నాలజీ ఆ లాస్కి ఇప్పుడున్న జడ్జిమెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది? డెఫినెట్లీ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ఏదైతే ఉందో లాయర్స్కు ఉపయోగపడుతుంది. వాళ్ళ డ్రాఫ్టింగ్ చేసుకోవడానికి కానీ లేకపోతే నాలెడ్జ్ అక్వైర్ చేయడానికి కానీ. మేము మా స్టార్టింగ్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏవీ లేవు. అవును. మాకు ఓన్లీ లా జర్నల్స్ వచ్చేది, వీక్లీ 15 డేస్కు మంత్లీ మ్యాగజైన్స్ అని వచ్చేది. ఆ బుక్ రావాలి, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు దాంట్లో పబ్లిష్ కావాలి, అప్పుడు మేము చదవాలి. ఓకే. ఇప్పుడు అట్లా లేదు, డే టు డే. ఈరోజు ఈవినింగ్ మనకు టెక్నాలజీ ద్వారా ఏదైతే ఇప్పుడు డెవలప్ అయిన టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఈరోజు సాయంత్రం కల్లా ఈరోజు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ పాస్ చేసింది, హైకోర్టు ఏం జడ్జిమెంట్ పాస్ చేసింది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు కేసు స్టడీ గురించి కూడా మనకు కొంత సహాయం అందిస్తుంది ఇది ఈ టెక్నాలజీ ఏదైతే. ఇంకా ఇప్పుడు ఒక విప్లవం ఏందని చెప్పంటే నిజంగా మనం చెప్పాలంటే ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ వచ్చినాయి. అయితే చాలామందికి ఏముంది అని చెప్పంటే ఈ చాట్ జీపీటీ ఏఐకి ఇస్తే నాకు సొల్యూషన్ దొరుకుతుంది, నేనే లీగల్ ఎక్స్పర్ట్ని కావచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ కింద పనిచేసినటువంటి నర్సు నేను ఆపరేషన్ చేస్తా చూసినామన్నా, ఈ కత్తి పెట్టి కోసిండు, ఈ కత్తితోటి ఇట్లా చేసిండు, ఈ పట్కారా బట్టి ఇట్లా బయటికి తీసిండు అనేటట్లుగా కెనాట్. అట్లనే ఈ చాట్ జీపీటీ ఏఐ అనేటువంటి ఈ విప్లవం ఏదైతే ఉందో ఎంత ఉపయోగకరమో అంత హానికరం కూడా ఉంది. ఎందుకంటే దట్ ఈజ్ ఎ మిషన్. మన కేసు ఈ లా అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పంటే మిక్సింగ్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్, చాలా విషయాలు దాంట్లో సమ్మిళితమై ఉంటాయన్నమాట. కాబట్టి అవన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తి కనుక ఒకవేళ ఏం కావాలి తనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఒక కేసు వచ్చిందంటే తనకేం కావాలి, ఈ కేసులో నేను ఏం చేయాలి అన్న విషయం లాయర్కు తెలిసి ఉంటే దాన్ని కనుక ఒకవేళ సబ్మిట్ చేస్తే అప్పుడు కొంతవరకు నీకు ఉపయుక్తం అవుతుంది. దట్ ఏఐ ఆర్ చాట్ జీపీటీ ఇట్ సెల్ఫ్ కెనాట్ గివ్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్. ఓన్లీ దట్ హెల్ప్స్ యూ ఇన్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సమ్ అడ్వైజ్, అంతే తప్ప. ఇంక అందుకే సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా డోంట్ డిపెండ్ ఆన్ ద ఏఐ అండ్ చాట్ జీపీటీ ఇన్ ఈవెన్ గివింగ్ జడ్జిమెంట్స్ ఆర్ ఇన్ ఫ్రేమింగ్ ఏ కేస్ అని లాయర్లకు కూడా చెప్పింది. మీరు ఆ జడ్జిమెంట్ల మీద ఆధారపడకండి, ఆ యొక్క దాన్ని కంప్లీట్గా నమ్మకండి, మీ యొక్క పర్సనల్గా మీరు దాన్ని అబ్జర్వ్ చేసి మీరు స్టడీ చేసి అది ఓకే అన్న తర్వాత మాత్రమే మీరు చేయండి అని చెప్పండి. కాబట్టి ఇది ఎట్లా ఉంది అని చెప్పంటే డబల్ వెడ్జ్డ్ వెపన్ ఇది ఏఐ చాట్ జీపీటీ. నీకు వితౌట్ హ్యావింగ్ కమాండ్ ఓవర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ దట్ ఏఐ ఆర్ చాట్ జీపీటీ యూ విల్ లూజ్ యువర్ కేస్. అదే దాన్ని నీకు నాలెడ్జ్ ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయినాయి ఇప్పుడు. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ ఎంత హెల్ప్ఫుల్లో అంత డేంజర్ కూడా ఉంది. కాబట్టి దాన్ని చూసి జాగ్రత్తగా వినియోగించుకోవాలి, అప్పుడు సత్ఫలితాలు పొందుతారు. ఇప్పుడు అంటే ఈ వాట్సాప్ చాట్స్ కానీ ఫేస్బుక్ చాట్స్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు అవన్నీ కూడా ఎవిడెన్సెస్ కిందకి కన్సిడర్ 100%. 2001 యాక్ట్ ప్రకారము, ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ చాట్స్ కానీ ఈ ఆడియో కానీ వీడియో కానీ అంటే కొంత సమ్ టెక్నికల్ ప్రొసీజర్ ఈజ్ దేర్. చిన్న టెక్నికల్ ప్రొసీజర్, అది పెద్ద సమస్య కాదు. కొంత వీటిని కోర్టులో ప్రూవ్ చేయాలి అని చెప్పంటే ఒకటి 65B సర్టిఫికేట్ అని చెప్పని అటు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రొసీజర్ ఫాలో కావాలి. అది కనుక ఫాలో అయితే ఈవెన్ మనకి ఇప్పుడు ఏమంటారు దాన్ని పెన్ డ్రైవ్ కానీ వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ లేకపోతేనంటే కంప్యూటర్లో మనం చేసినటువంటి కానీ ఈమెయిల్స్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటివన్నిటినీ కూడా కోర్టులో ఎవిడెన్స్గా పరిగణించవచ్చు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ కూడా 100% జడ్జిమెంట్లు దాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు. మీతో పాడ్కాస్ట్ చేస్తామని ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కమెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. దాని నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే లాయర్స్ కానీ జడ్జెస్ కానీ బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ ఎందుకు వేసుకుంటారు? అది దానికి రకరకాల కథనాలు ఉన్నాయి. మనకు ఒక స్పెసిఫిక్ అనేది ఏం లేదు. బ్రిటన్లో అప్పటి ఆనాడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ కలర్ అయితే సూటబుల్గా ఉంటుంది అని అప్పుడు అది అట్లే కంటిన్యూ అయిందని ఒక కథనం. తర్వాత అందరినీ సమంగా చూడాలి అనేటువంటి దాంట్లో ఇది బ్లాక్ కలర్ అయితేనంటే ఎలాంటి ఇది ఉండదు అనేటువంటి ఒక కథనం. అట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య జనరల్గా
భార్యల హక్కుల గురించి అందరూ మాట్లాడతారు కానీ భర్తకి ఎలాంటి హక్కులైనా ఉంటాయా, లీగల్ రైట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగారు. అది ఇప్పుడు బర్నింగ్ టాపిక్. అది బర్నింగ్ టాపిక్. నిజంగా స్త్రీలకు కొన్ని హక్కులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ శారీరక మానసిక స్థితిగతులను బట్టి వాళ్ళు దే ఆర్ డిపెండెంట్స్ అని చెప్పని, వాళ్ళకు మగవాళ్ళకు ఉన్నన్ని శక్తులు ఉండవని, అవన్నిటి పరిశీలన చేసి మన యొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టాలు అన్నమాట, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ డౌరీ హరాస్మెంట్ అని కానీ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని కానీ, ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా మహిళల పక్షాన ఉన్నాయి. మరి మహిళల పక్షాన అనడానికి రాదు మనం అది. వాళ్ళను ఎందుకంటే చట్టం అనేటువంటిది ఎప్పుడు కూడా బాధితులకు నిలబడాలి, బాధితుల పక్షాన నిలబడాలి అని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా మనం చాలా విన్నాం పూర్వకాలంలో. డౌరీ హరాస్మెంట్ అని, అత్తగారు చాలా వాళ్ళను పీడించినారని కట్న కానుకల కొరకు. కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన చట్టాలు వాళ్ళను రక్షించడానికి. కాబట్టి అవి తప్పకుండా అందరూ సమర్థించాల్సిందే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఏంది అని చెప్పంటే, కొంతమంది మగవాళ్ళు కూడా బాధితులు అవుతున్నారు అని చెప్పని ఇప్పుడు వాయిస్ పెరుగుతుంది. రైట్, బాధితులు అవుతున్నారు అని చెప్పని పెరుగుతుంది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కేసుకు ఏముంటుంది అనేది మనకైతే తెలియదు. ఇప్పుడైతే ఉంది. కానీ అట్లా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే మగవాళ్ళ రక్షణ కొరకు అని చట్టాలు అయితే ఏమీ లేవు. ఓకే. అంటే ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద కమెంట్స్ ఇస్, మీరు ప్రొఫెషనల్లో మంచి చెడు అన్నీ చూసే ఉంటారు. ఇప్పుడు జరిగే దారుణాల్లో ఇది దారుణం అనేది ఏదైనా ఫీల్ అవుతారా? అది ఫీల్ అయినప్పుడు ఇది నేను వాదిస్తే నాకు కూడా ఫేమ్ వస్తానేమని అనుకుంటారా? అట్లనేది ఏముండదు. ప్రతిదీ ఒక విషయము చెడ్డ తర్వాతనే కోర్టుకు వస్తుంది. అవన్నీ దారుణాలే. తల్లిదండ్రులను అన్నదమ్ములను ఇది చేసి ఆస్తులు అడగడము దారుణమే. మిగతా అన్ని అఫెన్సెస్ క్రైమ్స్ కోర్టు అంటేనే అవి ఉంటాయి. కాబట్టి ఇక మనం అది వీ కెనాట్ డిఫైన్. సో ర్యాపిడ్ ఫైర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కోర్టులో నాలెడ్జ్ ముఖ్యమా లేకుంటే కాన్ఫిడెన్స్ ముఖ్యం? రెండు కావాలి. రెండిట్లో ఏది ఎక్కువ అంటే? రెండు ముఖ్యమే. మీకు జస్టిస్ ఇంపార్టెంటా, విక్టరీ ఇంపార్టెంట్? జస్టిస్తో కూడిన విక్టరీ కావాలి. లాయర్స్ గురించి ఉన్న బిగ్గెస్ట్ మిత్ ఏంటి? ఏముంది, ఏమీ లేదు. అవసరం ఉన్న వాళ్ళని రక్షించే ప్రొఫెషనే లాయర్. నీడీ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కులను భంగం కలిగకుండా కోర్టు దృష్టికి తీసుకొని వచ్చి, అసలు యాక్చువల్గా లాయర్కి ఏమంటే, లాయర్ ఈజ్ ఎ పర్సన్ హూ సెట్స్ ద లా ఇంటూ మోషన్. అంటే అసలు లాను మోషన్లోకి తెచ్చేదే లాయర్. కాబట్టి హీఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది నీడీ పీపుల్, వీ కెన్ సే. మీరు ఇంతవరకు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నేను ఆ విషయం చెప్తే మీరు 30 ఏళ్ళ మీ సీనియారిటీ దగ్గర తీసుకోలేదు అని అంటారేమో. అంటే చెప్పండి అంటారా? అంటే నేను అంత తీసుకోలేదు అని చెప్పేటంత చెప్తే మీరు కామెంట్ చేస్తారేమో అని. ఇంతేనా మీరు మీ ఫీజు, మీ 30 years ఎక్స్పీరియన్స్ ఇంతేనా అని అంటారేమో అని నేను చెప్పడం లేదు. అంటే వేరే లాయర్స్ కూడా అది ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, ఇలా తీసుకోవచ్చు ఇంత తక్కువలో. అంటే అంత తక్కువ తీసుకోవద్దని నా ఉద్దేశం. లాయర్స్కి హానెస్టీనా లేకపోతే ఇంటెలిజెన్స్ ముఖ్యమా? హానెస్ట్తో కూడుకున్న ఇంటెలిజెన్స్ ఉంటే 10 కాలాల పాటు నమ్ముతారు. హానెస్ట్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. వన్ వర్డ్ డిఫైన్స్ లీగల్ సిస్టమ్. వన్ వర్డ్లో మనం డిఫైన్ చేయలేం లీగల్ సిస్టమ్ను. ఇట్ ఈస్ ఏ వెరీ బ్రాడ్. వీ కెనాట్ కన్ఫైన్ టు ఏ సింగిల్ వర్డ్ ఆర్ సింగిల్ సెంటెన్స్. ఏ రూపంలో తీసుకున్నా కూడా లా ప్రివేల్స్. ఓకే, వీ కెనాట్ కన్ఫైన్ ద లా టు సమ్ వర్డ్, సమ్ సెంటెన్స్. అది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సైన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అలాంటప్పుడు ఎవరైనా సిటిజన్ ఏదైనా డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు చెక్ చేసుకోవాల్సిన ఏదైనా ఒక లీగల్ కండిషన్ ఉందా? లీగల్ కండిషన్స్ అనేవి ఉండవు. ప్రతి వ్యక్తి కూడా ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు ఎక్కడైనా కానీ ఒకసారి వెరిఫై చేయించుకున్నాక, చదువుకున్న తర్వాత, ఒక లాయర్ యొక్క అడ్వైస్ తీసుకున్న తర్వాత సంతకాలు పెడితే బెటర్. చాలామంది ఏం చేస్తారని చెప్పంటే, అవసరాన్ని కొద్దీ బ్యాంకులోకి వెళ్ళి కానీ, ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారు. ఈవెన్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఈవెన్ లాయర్స్ కూడా అట్లా పెడతాం. అప్పు వాడు ఇవ్వాలి, అది చదువుతా అంటే చదవనీయడు, ఆ చదివిన రూల్ ప్రకారం వద్దు అంటే వినడు. కాబట్టి నా అవసరం పెట్టేస్తారు. అక్కడ విషయం చివరికి చెడిన తర్వాత వస్తారు, అక్కడ సిగ్నేచర్ బైండ్ చేస్తుంది. కాబట్టి ఇది రెండు రెసిప్రోకల్. అంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి, మీ లైఫ్ నుంచి నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటి? ఈ లైఫ్ ఎసెన్స్ మనం డిపెండ్స్ అపాన్ పర్సనల్ పర్స్పెక్టివ్. కానీ అంటే ఇది ఈ జనరేషన్కి తెలియాలి లేకుంటే ఆడియన్స్కి తెలియాలనుకున్న మెసేజ్
దేని గురించి అంటారు మీరు? లీగల్ ప్రొఫెషన్ గురించా లేకపోతే దేని గురించి? లీగల్ ప్రొఫెషన్ గురించి అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఫీల్ అయింది అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ నో ద లా ఆఫ్ ల్యాండ్. మన చట్టాలు ఏమున్నాయి అన్న విషయం తెలిస్తే మనము కొద్దిగా దాని గురించి తక్కువ అంటే ఆ యొక్క వైపు ప్రయాణం చేయకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చట్టం గురించి తెలిస్తే ఈ పలానా చేయడం వలన ఇది నేరము అన్న విషయం తెలిసింది అనుకోండి, అవగాహన ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే ఆటోమేటిక్గా అతడు ఆ ఒక నేరం చేయకుండా, అంటే అట్లని తెల్లదా నేరం అంటే తెలుస్తాయి, నేరాలు దాన్ని తెలుస్తాయి, కానీ బెటర్ టు నో ది లా. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీ మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా ఇంకా తెలుసుకోవాలి. వాళ్ళు ఒకప్పుడు అంటే ఈ కొన్ని మిస్టేక్స్ జరగడం వలన ఎస్కేప్ కాగలిగినరు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఈ వచ్చినటువంటి టెక్నాలజీ నుంచి ఈ వాట్సాప్ అనుకోండి, లేకపోతే ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇవన్నిట్లో చిక్కిపోతున్నారు. ఈ యూత్ అనే పిల్లలు ఎక్కడైతే ఈ చాటింగ్ వలన అనుకోండి, ఇవన్నిటి వలన ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్కి వాళ్ళు రిట్రీవ్ చేస్తున్నారు. మనం డెమాలిష్ చేసినామని అనుకుంటే కూడా వాళ్ళు పోలీసులు ఆ మెసేజెస్ను వాటన్నిటిని రిట్రీవ్ చేసి దే ఆర్ గెటింగ్ దెమ్ ఇన్ టు ద ఫోల్డ్. కాబట్టి యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వాళ్ళు మాత్రం. ఈ ఏదైతే ఈ ఉన్నాయి కదా ఈ సోషల్ మీడియా అనేది, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాత్రం ప్రమాదం పొంచి ఉంటుంది. Thank you, sir. Thank you for joining into Popular Podcast and your valuable time. Thank you for Thank you very calling me much. on your podcast. Thanks. Thank you.